సో క్వశ్చన్ నెంబర్ 51 నుంచి స్టార్ట్ అయింది, చూద్దాం. ఇక్కడ స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఇచ్చారు. ఏ యాంపర్సెంట్ బి మీన్స్ ఏ ఇస్ ఫాదర్ ఆఫ్ బి, ఏ పర్సెంటేజ్ బి మీన్స్ ఏ ఇస్ సన్ ఆఫ్ బి, ఇలా కండిషన్స్ ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన కోడ్స్ ఏంటో చూద్దాం. యాంపర్సెంట్ ఉన్న ప్రతి చోట ఏం రాసుకోవాలి అని అంటే, యాంపర్సెంట్ ఉన్న ప్రతి చోట ఫాదర్ అని రాసుకోవాలి. యాంపర్సెంట్ అంటే ఫాదర్ అని తీసుకోవాలి, పర్సంటేజ్ అని ఉంటే సన్ అని తీసుకోవాలి, అలాగే స్టార్ అని ఉన్న చోట ప్రతిసారి కూడా మనం స్పౌస్ అని తీసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది మనకి ఇచ్చాడు. స్పౌస్ మీన్స్ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఇది చేసే ప్రయత్నం చేద్దాం, చూడండి. పర్సంటేజ్ సి యాంపర్సెంట్ ఎఫ్ అని ఇచ్చారు. ఫస్ట్ డి పర్సంటేజ్ సి అంటే డి ఈజ్ సన్ ఆఫ్ సి. సి అనే పర్సన్ కి డి సన్ అని రాసుకున్నాం. ఓకే, తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ రాసిన డి సన్ ఆఫ్ సి. సి యాంపర్సెంట్ ఎఫ్ అంటే సి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. సి ఫాదర్ అవ్వాలి. ఎఫ్ కంటే డి అండ్ ఎఫ్ అనే వాళ్ళిద్దరూ కూడా తోబుట్టువులు, సిబ్లింగ్స్ అని రాసుకోవచ్చు. ఎఫ్ స్టార్ బి అని ఇచ్చారు అంటే దాని మీనింగ్ అంటే ఎఫ్ ఈజ్ స్పౌస్ ఆఫ్ బి అంటే ఎఫ్ అండ్ బి ఒకరికొకరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకోవచ్చు. బి యాంపర్సెంట్ ఈ అని ఇచ్చారంటే బి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ అని రాసుకోవచ్చు. బి ఫాదర్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఎఫ్ మదర్ అవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు దీని ప్రకారం మనం అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్ ఒకసారి. ఎఫ్ ఈజ్ డీస్ బ్రదర్. ఎఫ్ అనేవాడు డీకి బ్రదర్ అవుతాడా? ఎఫ్ ఈజ్ డీస్ బ్రదర్. డి వాళ్ళ బ్రదర్ ఎఫ్ సార్ కాదు. రెండోది బి ఈజ్ డీస్ సిస్టర్. బి అనేవాళ్ళు సిస్టర్ అవడానికి అవకాశం ఉందా? లేదు. బి ప్లస్ అయింది కాబట్టి సిస్టర్ అవడానికి అవకాశం లేదు. రెండోది సి ఈజ్ గ్రాండ్ ఫాదర్. సి అనేవాడు ఈ యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ యొక్క తల్లిదండ్రులు ఎఫ్ అండ్ బి, ఎఫ్ యొక్క ఫాదర్ సి కాబట్టి మన తల్లి యొక్క తండ్రిని మనం తాతగారు అని అంటాం, గ్రాండ్ ఫాదర్ అవుతాడు కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలు ఏమి ఇచ్చారంటే ఇన్ ఏ క్యూ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, సో మనం అడిగిన ప్రశ్న ఇది. ఇన్ ఏ క్యూ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అమర్ ఈజ్ 14 ఫ్రమ్ ద స్టార్టింగ్ అండ్ 23rd బాయ్ ఫ్రమ్ ద వెంట్. ఇక్కడ మన క్వశ్చన్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే అమర్ ఈజ్ 14th ఫ్రమ్ ద స్టార్టింగ్. మొత్తం క్లాస్ అనే దాన్ని గమనించండి. ఇలా మొత్తం క్లాస్ ఉంది. ఓకే, ఇలా మొత్తం క్లాస్ అనేది ఒకటి తీసుకుంటే, సో ఇలా పైనుంచి కింద వరకు ఇలా క్లాస్ రో కింద తీసుకున్నాను నేను. ఇలా పైనుంచి కింద వరకు క్లాస్ రో తీసుకుంటే అమర్ ఈజ్ 14th ఫ్రమ్ ద స్టార్టింగ్. సో పైనుంచి చూస్తే అమర్ అనేవాడు ఇక్కడ 14th పొజిషన్ లో ఉన్నాడంట. ఒకసారి ఈయన అమర్. అలాగే 23rd బాయ్ ఫ్రమ్ ద ఎండ్ అని ఇచ్చాడు. అంటే కింద నుంచి చూసినప్పుడు మొత్తం క్లాస్ లో కాదు, బాయ్స్ లో మాత్రమే కౌంట్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి కింద నుంచి. ఈయన 23rd బాయ్ అంట. అంటే కింద నుంచి చూసినప్పుడు అమర్ అనేవాడు 23rd బాయ్ అంటే అమర్ తర్వాత ఎంతమంది బాయ్స్ ఉన్నట్టు చెప్పగలం మనం? 22 మంది బాయ్స్ ఉన్నట్టు చెప్పగలం. 22 మంది బాయ్స్ అమర్ కింద ఉన్నారు. అమర్ అనేవాడు 23వ అబ్బాయి అనమాట. అది ఇచ్చాడు సార్. తర్వాత రెండో స్టేట్మెంట్ చూద్దాం. రీతా ఈజ్ 13th ఫ్రమ్ ద ఎండ్. అంటే ఒక క్లాస్ లో రీతా అనే అమ్మాయి ఉంది. ఇక్కడ గర్ల్ గురించి రాసిన గ్రీన్ లో రాసిన చూడండి. సో రీతా అనే అమ్మాయి ఇక్కడ ఉంది. రీతా ఈజ్ 13th ఫ్రమ్ ద ఎండ్. క్లాస్ లో 13th ఫ్రమ్ ద ఎండ్ అండ్ 12th గర్ల్ ఫ్రమ్ ద స్టార్టింగ్. పైనుంచి చూస్తే మొత్తం అమ్మాయిలు లెక్క పెట్టుకుంటూ వస్తే పైనుంచి 12వ అమ్మాయి అంట రీతా. అంటే పైన ఎంతమంది అని ఉండొచ్చు, పైనుంచి 12వ అమ్మాయి రీతా. అంటే మిగతా వాళ్ళందరూ అబ్బాయిలు అవుతారు. సో 12 మంది మాత్రమే అమ్మాయిలు ఉండాలి రీతా కంటే. తర్వాత ఇఫ్ అమర్ ఈస్ 37th పర్సన్ ఫ్రమ్ ద ఎండ్ అని ఇచ్చారు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇప్పుడు ఏ అనేవాడు పైనుంచి చూస్తే 14వ స్థానంలో ఉన్నాడు. ఏ అనే వ్యక్తి పైనుంచి చూస్తే 14వ స్థానంలో ఉన్నాడు. అదే కింద నుంచి చూస్తే 37వ స్థానంలో ఉన్నాడు అని ఇచ్చారు. సో ఒక వ్యక్తి యొక్క స్థానాలు మనకి పైనుంచి కింద నుంచి రెండు వైపుల నుంచి ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చెప్పగలం టోటల్ స్ట్రెంగ్త్ ఎంత అవుతుంది అనేది. సో ఏ యొక్క ర్యాంక్ పైనుంచి 14 కింద నుంచి 37 అంటే టోటల్ స్ట్రెంగ్త్ ఎలా చెప్పొచ్చు? 14 + 37 - 1గా చెప్పుకోవచ్చు. సో 51 నుంచి 1 తీస్తే 50 మంది. సో 50 అనేది రాసుకోవచ్చు. సో టోటల్ స్ట్రెంగ్త్ ప్రెజెంట్ ఎంత వచ్చింది మనకి? 50 అని వచ్చింది. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు? రీటా ఈజ్ 9th గర్ల్ ఫ్రమ్ ద ఎండ్, 12th గర్ల్ ఫ్రమ్ ద స్టార్టింగ్. సో మొత్తం అమ్మాయిల్ని మాత్రమే కౌంట్ చేసుకుంటూ వెళ్తే రీతా అనే అమ్మాయి, ఒకసారి గమనించడమ్మా, రీతా అనే అమ్మాయి, ఇది ఓన్లీ అమ్మాయిలు అయినా అనుకుందాం. ఇందులో రీతా అనే అమ్మాయి పైనుంచి చూస్తే 12వ స్థానంలోను, కింద నుంచి చూస్తే 9వ స్థానంలోనూ ఉందనంటే ఒక వ్యక్తి యొక్క ర్యాంకులు రెండు వైపు నుంచి టోటల్ స్ట్రెంగ్త్ చెప్పగలం కాబట్టి 9 + 12 21లోంచి 1 తీస్తే 20 అనేది ఆన్సర్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇచ్చింది టోటల్ స్ట్రెంగ్త్ 50, అందులో 20 మంది అమ్మాయిలు అంటే అబ్బాయిలు ఎంతమంది ఉంటారు? 30 మంది అబ్బాయిలు ఉన్నారని చెప్పొచ్చు. ఈ 30 మంది అబ్బాయిల్లో కూడా గమనించండి సార్. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ సిట్టింగ్ బిఫోర్ అమర్ అని ఇచ్చాడు. అమర్ కంటే ముందున్న అబ్బాయిలు ఎంతమంది అని అడిగారు అనమాట. సో ఒక విషయం మనకు తెలుసు, అమర్ తర్వాత ఉన్న అబ్బాయిలు ఎంతమంది 22 అని స్టార్టింగ్ లోనే రాసి పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ రాసి పెట్టుకున్నాం, అమర్ తర్వాత ఉన్న అబ్బాయిలు 22 మంది, మొత్తం అబ్బాయిలు ఎంతమంది 30 మంది. సో మొత్తం ఉన్న 30 మంది అబ్బాయిల్లో అమర్ తర్వాత 22 మంది, అమర్తో కలుపుకొని 23 మంది అయ్యారు. అంటే ఇక్కడ అమర్ నుంచి కిందకి 23 మంది ఉంటే పైన ఇంకెంతమంది ఉండాలి, 7 ఉండాలి. కాబట్టి 7 అనే సమాధానం అవుతుంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో 53 ప్రశ్న చూద్దాం. 53 ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే రీతా ఈజ్ రీనాస్ ఓన్లీ ఆంట్. ఓకే, ఇక్కడ రాసుకుంటూ వెళ్దాం. చూడండి, రీతా ఈజ్ రీనాస్ ఓన్లీ ఆంట్. సో రీటా అనే అమ్మాయి రీనాకి ఒకే ఒక ఆంట్. సో రీనా అనే వ్యక్తికి ఒకే ఒక ఆంట్ అంట. రవి మ్యారీడ్ టు రీటా. ఓకే, ఇక్కడ రవి మ్యారీడ్ టు రీతా. ఓకే, రవి మ్యారీడ్ టు రీతా అండ్ రీతా హ్యాస్ ఓన్లీ వన్ సిబ్లింగ్. రీతాకు ఒకే ఒక సిబ్లింగ్ ఉందంటే, సిబ్లింగ్ అంటే ఎవరు, తోబుట్టు ఇక్కడ మాత్రమే ఉంది. రామ్ ఈజ్ రవీస్ ఓన్లీ సిబ్లింగ్. సో రవికి రామ్ అనే ఒకే ఒక సిబ్లింగ్ ఉన్నాడు, అంటే ఒకే ఒక తోబుట్టు ఉన్నాడు. అండ్ బోత్ ఆర్ ఆఫ్ ద సేమ్ జెండర్. సో రాము రవి ఇద్దరు ఎక్కువ జెండర్ అవ్వాలి. ఇప్పుడు కూడా నేమ్ బట్టి మనం మేల్ ఫీమేల్ చెప్పలేము అన్న విషయాన్ని మినిమం గుర్తుపెట్టుకోవాలి. మనం బ్లడ్ రిలేషన్ ఎప్పుడు చేసినా సరే రామ్ అని ఇచ్చిన, రవి అని ఇచ్చిన, రాజు అని ఇచ్చిన, అక్కడ మనం రాజు అంటే మేల్ అని తీసుకోలేము అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ విత్ ఎనీ ప్రొనౌన్ అనమాట. హిజ్, హిమ్ ఇలాంటివి ఇచ్చే తప్ప చేయలేము. ఓకే, నెక్స్ట్, అండ్ బోత్ ఆర్ సేమ్ జెండర్. రవి ఈజ్ రీనాస్ మదర్. ఓకే, రీతు ఈజ్ రీనాస్ మదర్ అని ఇచ్చాడు. సో రీనా వాళ్ళ మదర్ ఎవరంట, రీతు. ఓకే, రీతు ఈజ్ రీనాస్ మదర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేల్ మెంబర్ ఇఫ్ రవి హ్యాస్ ఓన్లీ వన్ నీస్. రవికి ఒకే ఒక నీస్ ఉందంట. రవికి ఒకే ఒక నీస్ ఉంటే ఇందులో మేల్ మెంబర్ ఎవరు అవుతున్నాడు అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో చూద్దాం. చూడండి, రీతా ఈజ్ రీనాస్ ఓన్లీ ఆంట్. రీతా అంటే ఫీమేల్ అయింది, అంటే రవి అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, మేల్ అవ్వాలి. రామ్ కూడా మేల్ అవ్వాలి. రీతా ఈజ్ ఓన్లీ ఆంట్ అని ఇచ్చారు కాబట్టి సో మేల్ అయింది. తర్వాత రీతు మదర్ అని ఇచ్చారు కాబట్టి మేల్ అయింది. సో మనం అడిగింది ఏంటి ఇప్పుడు, రీనాస్ మదర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మేల్ మెంబర్ ఇఫ్ రవి హ్యాస్ ఓన్లీ వన్ నీస్. రవికి ఒకే ఒక నీస్ ఉంటే, ఇప్పుడు చూడు, రీతా ఫీమేల్ అయింది, రీతు ఫీమేల్ అయింది, రీనా ఫీమేల్ అయింది. అది మిగిలిపోయింది మేల్ ఎవరున్నారు సార్, రామ్ మాత్రమే ఉన్నాడు కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. దేర్ ఆర్ 6 persons, పరస్, కరణ్, రాజు, సుజాత్ అండ్ తరుణ్ అండ్ ఉమర్ సిట్టింగ్ ఇన్ రో ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. ఓకే, ఇది ట్రై చేద్దాం సార్. రాజు సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పరస్. ఓకే, ఇక్కడ రాసిన చూడండి, పరస్ అనే వ్యక్తి ఉన్నాడు. పరస్ అనే వ్యక్తికి రాజు సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పరస్. ఇక్కడ పరస్ తీసుకొని 1, 2, 3 ఇక్కడ రాజు అనే వ్యక్తిని రాశారు. హూ ఈజ్ అడ్జసెంట్ టు సుజిత్, అంటే పరస్ ఈజ్ అడ్జసెంట్ టు సుజిత్ అంటే సపోజ్ సుజిత్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సుజిత్ ఇక్కడ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్, తరుణ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ కరణ్. తరుణ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ కరణ్ అంటే ఇంకా మనకి ఇక్కడ రాయడానికి అవకాశం ఉంది, మనం అటు ఇటు రాసుకుని ఇబ్బంది అవుతుంది కాబట్టి తరుణ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ కరణ్ అని ఇక్కడ రాసుకున్నాం. ఓకే, తరుణ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ కరణ్. సుజిత్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ నేచర్. సుజిత్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటే ఇక్కడ మనం ఇలా తీసుకుందాం, సుజిత్ అనేవాడు సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ రాసుకోవచ్చు. ఉమర్ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు రాజు. రాజు పక్కన ఉమర్ రాకూడదు అంటే ఉమర్ ఈ చివరన రాసుకుందాం. దట్స్ ఇట్. హూ సిట్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ నేచర్. లెఫ్ట్ హ్యాండ్ లో ఎవరున్నారు, రాజు ఉన్నాడు కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. పాయింటింగ్ టు అ పిక్చర్ రాజీవ్, అ లేడీ నీనా సెడ్. పిక్చర్ ఆఫ్ రాజీవ్ అనే ఒక వ్యక్తి యొక్క పిక్చర్ ని చూపిస్తూ నీనా అనే ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతుంది. ఏంటి మాట్లాడుతుందంటే హిస్ సిస్టర్స్ ఫాదర్. సిస్టర్స్ ఫాదర్ అంటే ఎవరు సార్, మీ సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు, మీకు కూడా ఫాదర్ అవుతారు కాబట్టి హిస్ ఫాదర్ ఈజ్, ఆ వ్యక్తి యొక్క తండ్రి ఎవరు అని అంటే ఎలా ఇచ్చాడు, రాజీవ్ సిస్టర్స్ ఫాదర్ అంటే రాజీవ్ వాళ్ళ ఫాదర్ అని డైరెక్ట్ గా రాసేయగలం కదా. సో రాజీవ్ వాళ్ళ ఫాదర్ ఎవరంట, ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. ఇలా మై అంటే ఎవరు, నీనా మాట్లాడుతుంది కాబట్టి నీనా నీ పొజిషన్ లో అనుకుంటే నీనా వాళ్ళ మామగారు ఒక్కగానో కొడుకు అంటే ఎవరు, రాజీవ్. రాజీవ్ వాళ్ళ నాన్నగారు. సో రాజీవ్ వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారు ఈయన ఎవరు అంటే నీనా వాళ్ళ మామగారు. నీనా వాళ్ళ మామగారు అంటే ఎవరు అవుతారు, నీనా వాళ్ళ హస్బెండ్ కి ఫాదర్. ఈ ఫాదర్ కి ఒకే ఒక కొడుకు అంటే ఈయన. సో రాజు వాళ్ళ తండ్రి, నీనా వాళ్ళ భర్త ఇద్దరు ఒకటే అంటున్నారంటే రాజీవ్కి నీనాకున్న సంబంధం ఏంటి, నీనా రాజీవ్కి ఏమవుతుంది, తల్లి అవుతుంది కాబట్టి
ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 56వ ప్రశ్న చూద్దాం. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 150 స్టూడెంట్స్ గర్ల్స్ ఆర్ ట్వైస్ దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అని ఇచ్చారు. అంటే బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నారని చెప్తున్నాడు, అది కూడా రెట్టింపు శాతంలో ఉన్నారంటే సపోజ్ నేను ఇక్కడ బాయ్స్ అనే వాళ్ళని ఎక్స్ అని తీసుకున్నాను అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నట్టమ్మా, గర్ల్స్ అనేవాళ్ళు 2x ఉన్నట్టు. సో వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఎక్స్ ప్లస్ 2x ఈక్వల్స్ టు 150 తీసుకోమంటున్నాడు. అంటే 3x ఈక్వల్స్ టు 150 అయితే ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా, 50 అవుతుంది అనమాట. సో ఎక్స్ ఈక్వల్స్ టు 50 అంటే బాయ్స్ 50 ఉంటారు, గర్ల్స్ 100 ఉండాలన్నమాట. మామూలుగా చేసే పద్ధతి ఇది. సింపుల్గా ఇచ్చారు కాబట్టి 50 150 ఈజీగా ఐడెంటిఫై చేయగలం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం పెద్ద నెంబర్ ఇచ్చడం చేసే పద్ధతి ఇది. సో నాకు ఇప్పుడు బాయ్స్ 50 మంది అని తెలిసారు, గర్ల్స్ 100 మంది అని తెలిసారు. ఓకే, సో అక్కడికి ఓకే కాబట్టి దాన్ని అరెస్ట్ చేస్తున్నాం. సో నాకు బాయ్స్ అనే వాళ్ళు 50 మంది ఉన్నారు, గర్ల్స్ అనే వాళ్ళు 100 మంది ఉన్నట్టు నాకు తెలిసింది, ఇక్కడ రాసి పెట్టుకున్నాం. అయితే ఏమి ఇచ్చారంటే రాహుల్ ఎ బాయ్ ర్యాంక్ 34th ఫ్రమ్ ద టాప్. ఇఫ్ దర్ ఆర్ 18 గర్ల్స్ అహెడ్ ఆఫ్ రాహుల్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని ఇచ్చారమ్మా. చూద్దాం. రాహుల్ ఎ బాయ్ ర్యాంక్ 34th ఫ్రమ్ ద టాప్. మొత్తం క్లాస్లో 150 మంది ఉన్న క్లాస్లో రాహుల్ ఎ బాయ్ ర్యాంక్ 34th ఫ్రమ్ ద టాప్. రాహుల్ అనేవాడు పైనుంచి చూస్తే 34వ ర్యాంక్లో ఉన్నాడు. ఓకే, సో హియర్ రాహుల్ విల్ బి దేర్. రాహుల్ ఎ బాయ్ ర్యాంక్ 34th ఫ్రమ్ ద టాప్. ఇఫ్ దెర్ ఆర్ 18 గర్ల్స్ అహెడ్ ఆఫ్ రాహుల్. ఇప్పుడు చూడండి, పైనుంచి ఆర్ అనేవాడు 34th పొజిషన్లో ఉన్నాడని చెప్తున్నాడు. ఇఫ్ దెర్ ఆర్ 18 గర్ల్స్ అహెడ్ ఆఫ్ రాహుల్. సో చూడమ్మా 34వ స్థానంలో ఉన్నాడంటే 34 స్థానం తనకంటే ముందు 33 మంది ఉంటారు. ఆ 33 మందిలో 18 మంది అమ్మాయిలు, 15 మంది అబ్బాయిలు ఉంటారు. ఎందుకంటే క్లియర్గా ఏం చెప్పాడు, 18 మంది అమ్మాయిలు ఉన్నారు రాహుల్ కంటే ముందని అన్నారు. కాబట్టి ఉన్న వాళ్ళలో 18 మంది అమ్మాయిలు, 15 మంది అబ్బాయిలు ఉండటానికి అవకాశం ఉంది. 15 బాయ్స్, గర్ల్స్ వచ్చి 18 ఉన్నారు అనమాట. క్వశ్చన్ ఏం అడిగాడు మనల్ని ఇప్పుడు, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని ఇచ్చాడు. చూద్దాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆఫ్టర్ ద ర్యాంక్ ఆఫ్ రాహుల్ ఈస్ 34 అని ఇచ్చాడు. సో 34 రాహుల్ తర్వాత 34 బాయ్స్ ఉంటారని ఇచ్చాడు సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 15 మంది బాయ్స్ ఇక్కడ ఉన్నారు. పైనుంచి చూస్తే 15 మంది బాయ్స్, రాహుల్ అనేవాడు 16 వాడు. సో 16 వదిలేస్తే ఇంకా ఎంతమంది బాయ్స్ ఉంటారు తర్వాత, 34 మంది ఉంటారు. సో 16 + 34 చేస్తే 50కి సమానమైంది. కాబట్టి నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆఫ్టర్ ద ర్యాంక్ ఆఫ్ రాహుల్ విల్ బి ఆబ్వియస్లీ 34 అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆఫ్టర్ ద ర్యాంక్ ఆఫ్ రాహుల్ ఈస్ 43 అని చెప్పారు. అది మనం చెప్పగలమా సార్? చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ 18 మంది గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా గర్ల్స్ అవడానికి అవకాశం ఉందా అంటే, సో దాన్ని బట్టి చూస్తే 43 అనేది చాలు. 100 మంది గర్ల్స్ కాబట్టి 43 అనేది ఫైనలైజ్ చేయలేము. నెంబర్ ఆఫ్ బాయ్స్ బిఫోర్ ర్యాంక్ ఆఫ్ రాహుల్ ఈస్ 20 కాదు, 15, అది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చారు. ముంబై, చండీగఢ్, లక్నో, హైదరాబాద్. సో లక్నో, ముంబై, హైదరాబాద్ అనేవి క్యాపిటల్స్ అవుతాయి. చండీగఢ్ మాత్రం డైరెక్ట్ స్టేట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 58వ ప్రశ్న. ఇఫ్ మాస్టర్ ఈస్ కోడెడ్ యాజ్, మాస్టర్ అనే పదాన్ని MASTER, మాస్టర్ అనే పదాన్ని ఎలా రాశారంటే, M అంటే 13, A అంటే 1, S అంటే 19, T అంటే 20, E అంటే 5, R అంటే 18 ఇలా రాశారు. సో M అంటే 13ని 1 + 3 చేస్తే 4, A అంటే 1 + 9 చేస్తే 10, 10 + అంటే 1 + 0 చేస్తే 1, 2 + 0 2, 5ని 5 కింద రాశాను. ఇక్కడ 18లో 1, 8ని కలిపితే 9, ఆ విధంగా రాసుకున్నాను. ఈ విధంగా రాస్తే పౌడర్ అనే పదానికి ఆన్సర్ ఏమవుతుందని అడుగుతున్నాడు అనమాట. సో పౌడర్ అనే పదానికి ఆన్సర్ కావాలి అని అంటే P అంటే 16, 1 + 6 7, O అంటే 15, 1 + 5 6, W అంటే 23, 2 + 3 5, D అంటే 4, 4ని 4గా రాసేయటమే, E అంటే 5, 5ని 5గా రాసేయటమే, R అంటే 18, 9గా రాసుకోవాలి. 7, 6, 5, 4, 5, 9 అనే సమాధానం అవుతుంది. ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 13, 22, 70 అని ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఇలాంటి ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ మధ్య వచ్చిన సింబల్ అనేది మనకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఆ సింబల్ గురించి పెద్దగా పట్టించుకోకర్లేదు, మీరు ఆ విషయాన్ని గమనించండి. ఇక నాకు ఏం యూజ్ చేయాలంటే 13, 22 అనే 2 సంఖ్యల్ని ఉపయోగించి 70 అనే నెంబర్ని తీసుకురావాలి. ఎలా తీసుకురావచ్చు చూద్దాం. 13 + 22 ఎంతమ్మా? 35. 35ని డబల్ చేస్తే ఎంత అంటే ఇంటూ 2 చేస్తే 70 వస్తుంది. అలాగే 12 + 18 చేస్తే 30, 30ని డబల్ చేస్తే 60. తర్వాత 11 + 14 25, 25 × 2 చేస్తే 50 వచ్చినప్పుడు
9 + 7 16, 16 × 2 చేస్తే 32. ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. బోట్ ఓర్ బైసైకిల్ ఏమవుతున్నాడు, పడవకి తెడ్డు ఉన్నట్టే, అంటే ఆ తెడ్డు యూజ్ చేసి మాత్రమే పడవను మనం ముందుకు లాగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సైకిల్ దేని ద్వారా ముందుకు లాగగలం సార్, పెడల్ ద్వారా లాగగలం. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. తర్వాత భిన్నమైన దాన్ని కనుక్కోనండి అని ఇచ్చారు. 13 2028 అని ఇచ్చాడు. అలాగే 11 1210 అని ఇచ్చాడు. సో మనం కానీ జాగ్రత్తగా గమనిస్తే 13 యొక్క క్యూబ్ ఎంత, ఇంత పెద్ద నెంబర్ ఉందంటే క్యూబ్ అవ్వాలి. 13 యొక్క క్యూబ్ ఎంత, 2 1 9 2197 ఇస్ క్యూబ్ ఆఫ్ 13. అయితే మనకి ఇచ్చిన నెంబర్ ఎంత ఇక్కడ 2028 అని ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో చూద్దాం. 17లోంచి 8 తీస్తే 9, 8లోంచి 2 తీస్తే 6, 1లోంచి 0 తీస్తే 1, 169. 169 అంటే ఏంటి, 13². అంటే ఎలా ఇచ్చున్నాడు సార్, 13³ - 13² = 2028 అనేది మనకి ఇచ్చున్నాడు అనమాట. 13³ - 13². తర్వాత 11² అంటే 1331 లోంచి 121 మైనస్ చేయాలి. చేస్తే 1లోంచి 1 తీస్తే 0, 3లోంచి 2 తీస్తే 1, 2 1210 సరిపోయింది. అంటే ఏ ఒకలా ఉంది, బి కూడా సేమ్ సమానంగానే ఉంది. తర్వాత 7 అంటే 343లోంచి 49 తీస్తే, 343లోంచి 49 తీస్తే ఎంత రావాలి మనకి, 200. 200లోకి వెళ్ళిపోవచ్చు ఆన్సర్ ఖచ్చితంగా. 13లోంచి 9 తీస్తే 4, ఇక్కడ 33లోంచి 4 తీస్తే 29, 294 అనేది ఆన్సర్ వచ్చింది. కానీ మనకి ఎంత ఇచ్చారు, 336 అని ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత విషయం మనకి ఇచ్చింది ఏంటంటే అరేంజ్ దీస్ లెటర్స్ ఆఫ్ ఈచ్ గ్రూప్ టు మేక్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్ అండ్ దెన్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చారు. చూద్దాం సార్. GHIET అని ఇచ్చారు. సో దీన్ని ఎలా రాయొచ్చు, మీనింగ్ఫుల్ వర్డ్ అంటే 8 గా రాయొచ్చు. తర్వాత దీన్ని 4 గా రాయొచ్చు, FOUR 4. దీన్ని 7 గా రాయొచ్చు, 7 గా రాయొచ్చు. అది దీన్ని ఏం రాయాలి, డివైడ్ గా రాయొచ్చు. మరి ఏది డిఫరెంట్ గా ఉందని, ఖచ్చితంగా బి డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతావన్నీ కూడా సంఖ్యలను సూచిస్తే డివైడ్ అనేది సంఖ్య కాదు, అది అర్థమెటికల్ ఆపరేషన్. కాబట్టి ఆప్షన్ డి అనేది డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు. తర్వాత ఫైండ్ ద ఆడ్ వన్ అని ఇచ్చారు. చూద్దాం జాగ్రత్తగా. 1 2 5 6 ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్. ఇలాంటి అనాలజీ అని ఇచ్చినప్పుడు కానీ, క్లాసిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ, సంఖ్యలు 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 3 అంకెలు ఉన్నటువంటి సంఖ్యలు కానివ్వండి, 4 అంకెలు ఉన్నటువంటి సంఖ్యలు కానీ మీకు కనిపించేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్నది 1256 కాదు, దీన్ని మీరు 1256గా చదవద్దు. ఇదేంటి అంటే 1256, ఇది 5397 కాదు, 5397గా చదువుకోవాలి. ఆ విధంగా చూస్తే ఎలా ఇచ్చారు చూద్దాం. 1 5 6 7 మీరు గమనిస్తే 1 + 6 7 అవుతుంది, 2 + 5 చేసినా 7 అవుతుంది. 1 + 6 చేసిన 7, 2 + 5 చేసిన 7. ఇది చూద్దాం. 5 + 7 12, 3 + 9 12, 8 + 5 13, 7 + 6 13, 9 + 2 11, 8 + 4 12. ఇది మాత్రమే డిఫరెంట్ గా ఉంది. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న అడిగింది ఏంటంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనే పదంలోని మొదటి సగం అక్షరాలు రివర్స్ ఆర్డర్లో రాయబడ్డాయి. తర్వాత పి అనే అక్షరం ఉపసర్గ చేయబడింది. చివరగా ఎస్ అనే అక్షరం ప్రత్యయం చేయబడింది అని ఇచ్చాడు అనమాట. ఓకే, అంటే ఏం చెప్పాడు, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనే వర్డ్ తీసుకొని ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లెటర్స్ ఆర్ రివర్స్డ్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లెటర్స్ ఆర్ రివర్స్డ్ బట్ వన్ లెటర్ పి దెన్ ప్రీఫిక్స్ అండ్ ఫైనలీ లెటర్ ఎస్ ఈస్ సఫిక్స్డ్ అని ఇచ్చాడు అనమాట. చూద్దాం సార్, ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో 18 అంటే ఇక్కడ వరకు ఇలా డివైడ్ చేయొచ్చు. ఇవి ఒక 9, అవి ఒక 9గా ఉన్నాయి. సో దీన్ని రివర్స్ రాయమన్నాడు సార్. ఫస్ట్ మొదటి సగం అక్షరాలు రివర్స్ రాయమంటే ACORTCELE అని రాసుకొని మిగతా వ్యాస్టీస్గా రాసుకోవటమే. RDIOGRAPH రాశాను. రాసిన తర్వాత ఏం చేయమన్నాడు అంటే దెన్ పి ఈజ్ ప్రిఫిక్స్డ్, పి ముందు రాసుకోమంటున్నాడు, ఎస్ అనేది ఎండింగ్ లో రాసుకోమని చెప్తున్నాడు. ఇలా రాస్తే విచ్ లెటర్స్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్లోకి ఏ లెటర్లు వస్తాయి అని అడిగాడు. చూడండి ఒకసారి. ఇవి ఇలా 5 ఉన్నాయి, ఇవి ఒక ఇలా 5 ఉన్నాయి. తర్వాత ఇవి ఇలా 3, ఇక్కడ ఒక 3 తీసుకున్నా. తర్వాత ఇదొకటి తీసేస్తే మిడిల్లో ఈ అండ్ ఆర్ అనేది మిగిలిపోయింది. ఎందుకంటే సరి సంఖ్యలో ఉన్నట్టు లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2 రావాలి. ఈ అండ్ ఆర్ అనేది మిడిల్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు.
తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్న గమనిద్దాం. 65వ ప్రశ్న ఏమి ఇచ్చున్నారు అంటే, ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ ఈస్ ద కోడ్ పిఆర్ స్టాండ్స్ ఫర్ అని ఇచ్చారు. పైన కోడ్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సిండిల్లా షౌటెడ్ ఫర్ రిస్క్. మనకు కావాల్సింది ఏంటి? పిఆర్ అనే పదానికి అర్థం ఏమొస్తుంది? పైన ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్ ప్రకారం పిఆర్ అనే పదానికి కోడ్ ఏమొస్తుందని అడిగాడు. సో మనకి చూద్దాం. పిఆర్ అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉంది, అలాగే పిఆర్ అనేది ఈ చివరి పొజిషన్ లో కూడా ఉంది. ఈ రెండింటిలో పిఆర్ ఉందంటే చూద్దాం సార్. ఇప్పుడు సిండ్రిల్లా అనే వర్డ్ ఇక్కడ కూడా ఉంది. సో సిండ్రిల్లా అనే వర్డ్ రిపీట్ అయింది. షౌటెడ్ రిపీట్ కాలేదు. ఫర్ అనేది కూడా రిపీట్ అయింది. సో ఫర్ ఇక్కడ రిపీట్ అయింది, ఫర్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. రెస్క్యూ రిపీట్ అవ్వాలా. ఇప్పుడు చూద్దాం. సిండ్రిల్లా ఇంకెక్కడైనా రిపీట్ అయిందా? రిపీట్ కాలా. కొన్ని షౌటెడ్ అనేది ఇంకెక్కడైనా రిపీట్ అయిందా? లేదు. ఫర్ అనేది ఎక్కడ రిపీట్ అయిందా? అవలా. కాబట్టి సిండ్రిల్లా, ఫర్ ఈ రెండింటిలో ఏదన్నా అవ్వచ్చు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్నలో మనకి 4, 18 ఇలా ఇచ్చున్నాడు. దీన్ని ఎలా రాసుకోవడానికి అవకాశం ఉంది అంటే చూద్దాం. 4, 18, 100 అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్. 8 మైనస్ 4 అంటే 4గా రాయొచ్చు. ఇది 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్ అంటే 27 మైనస్ 9 విల్ బి 18 అని రాసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏం రాయాలి నాకు? 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్ 64 మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 48 అనే సమాధానం కావాలి. తర్వాత గమనించండి, ఇంకొకటి చెక్ చేద్దాం. 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్ అంటే 125లోంచి 25 తీస్తే 100. అదే మనకు నెక్స్ట్ నెంబర్ గా ఇచ్చున్నాడు. కాబట్టి 48 అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. 69వ ప్రశ్న చూద్దాం. ఇందులో 69వ ప్రశ్న ఏమి ఇచ్చారంటే, సమ్ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ 3 rows ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. సో ఇలా కొంతమంది అబ్బాయిలు ఉన్నారని చెప్పాడు. ఓకే, సమ్ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ 3 rows, ఇలా 3 rows లో ఉన్నారని చెప్పాడు. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. ఏ ఈజ్ ఇన్ ద మిడిల్ రో. సో ఏ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. పి ఈజ్ జస్ట్ టు ద రైట్ ఆఫ్ ఏ. పి ఈజ్ జస్ట్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటే ఏకి రైట్ సైడ్ లో పి ఉన్నాడు. క్యూ ఈజ్ జస్ట్ బిహైండ్ పి. క్యూ అనేవాడు పి కి వెనకాతలు ఉన్నాడు. వైల్ ఆర్ ఈజ్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఏ. ఆర్ ఈజ్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఏ. ఏకి నార్త్ లో ఆర్ ఉన్నాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఆర్ టు క్యూ అని ఇచ్చారు. ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ఆర్ ఈజ్ క్యూ. ఆర్ నుంచి చూస్తే ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ఆర్ ఈజ్ క్యూ అంటే ఆర్ నుంచి చూస్తే క్యూ ఏ డైరెక్షన్ లో ఉన్నాడని అడిగాడు. ఆర్ నుంచి చూస్తే క్యూ ఏ డైరెక్షన్ లో ఉన్నాడు? మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్ కి ఏ దిశలో క్యూ ఉన్నాడని అడిగాడు కాబట్టి సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ ని మనం తెలుగులో ఏమంటాం సార్? ఆగ్నేయం అని అంటాం. ఆగ్నేయం అని సమాధానం పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. పాయింటింగ్ టు అ ఉమెన్ అభిజిత్ సెడ్. ఏమని చెప్పాడు అంటే, హర్ గ్రాండ్ డాటర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్. ఓకే, సో పాయింటింగ్ టు ఉమెన్ అభిజిత్ సెడ్. అభిజిత్ హర్ గ్రాండ్ డాటర్. హెర్ అంటే ఎవరు? ఉమెన్ వాళ్ళ గ్రాండ్ డాటర్. సో ఉమెన్ ఉంది ఇక్కడ. ఉమెన్ కి గ్రాండ్ డాటర్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఉండాలి గ్రాండ్ డాటర్. సో ఈ గ్రాండ్ డాటర్ ఎవరంట? ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్. ఈవిడ ఎవరు? మా బ్రదర్ వాళ్ళ ఓన్లీ డాటర్. సో మా బ్రదర్ అవ్వాలంటే అభిజిత్ ఇక్కడ ఉన్నాడు అనమాట. అభిజిత్ ఇక్కడ ఉండి అభిజిత్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటరు, ఈ ఉమెన్ వాళ్ళ గ్రాండ్ డాటర్ ఇద్దరు ఒకలైన చెప్తున్నారు. అయితే హౌ ఇస్ దిస్ ఉమెన్ రిలేటెడ్ టు అభిజిత్? మదర్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో రిమోట్ అనే పదం అని ఇచ్చున్నారు. గమనిస్తే రిమోట్ అనే పదం ఇచ్చారు. రిమోట్ అనే పదం దాని ఎలా రాశారంటే కేవైఎస్ పిజిఎస్ గా రాశారు. సో రిమోట్ అనే పదాన్ని కేవైఎస్ పిజిఎస్ గా రాశారు అని చెప్తున్నాను అనమాట. సో ఇలా రాశారు అంటే ఎలా రాయటానికి అవకాశం ఉంది? ఆర్ అంటే 18, 18 దగ్గరలో ఒకటి 19 అనుకుంటే, ఇక్కడ ఈ అంటే 5, 7, 13, 16 అంటే ఇలా రాశారు చూడండి. 18 ప్లస్ 1, 5 ప్లస్ 2 7, 13 ప్లస్ 3 16, 15 ప్లస్ 4 19, 20 ప్లస్ 5 25, 5 ప్లస్ 6 11. సో ఇలా రాశారు కాబట్టి మన ఆన్సర్ రావాలి అంటే మొబైల్ అనే పదాన్ని తీసుకొని దాన్ని కూడా ఇలానే రాయాలి. చూద్దాం. ఎం అంటే 13, 13కి 1 కలిపితే 14, లాస్ట్ లో ఎన్ రావాలి. అలాగే ఓ అంటే 15, 15కి 2 కలిపితే 17 రావాలి. 17 అంటే క్యూ. సో క్యూఎన్ అనేది లాస్ట్ లో ఎక్కడికి కనబడుతుంది? మనకి ఆప్షన్ బి లోనే కనిపిస్తుంది. ఆప్షన్ బి పెట్టుకుంటే సమాధానంగా చెప్పుకోవచ్చు. 72వ ప్రశ్న చూద్దాం. 1357, 3800, 3085, 5000 ఇలా ఇచ్చున్నాడు. అన్ని సంఖ్యల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనిస్తే
మనం ఏంటని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద వ్యత్యాసం ఉందంటే ఖచ్చితంగా నెంబర్స్ ఇంత గ్యాప్ లో ఉన్నాయంటే ఖచ్చితంగా క్యూబ్స్ కానీ స్క్వేర్స్ కానీ అవ్వాలి. క్యూబ్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. చూద్దాం. 3085 1357 ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత? 15 లోంచి 7 తీస్తే 8, ఇక్కడ 7 లోంచి 5 తీస్తే 2, 30 లోంచి 13 తీస్తే ఇక్కడ 8 30 లోంచి 13 తీస్తే 17. 1728 అని అంటే 12 క్యూబ్ 12 క్యూబ్ అవుతుంది. అలాగే 5282 లోంచి 3085ని మైనస్ చేసుకుంటే 12 లోంచి 5 తీస్తే 7, 17 లోంచి 8 తీస్తే 9, 17 లోంచి 8 తీస్తే 9 అని అయింది. ఇక్కడ 51 లోంచి 30 తీస్తే 21 అనేది అవుతుంది. సో 2197 అంటే 13 క్యూబ్. అంటే ఎలా వస్తుంది మనకి డిఫరెన్స్? ఇక్కడ 12 క్యూబ్ వచ్చింది, ఇక్కడ 13 క్యూబ్ వచ్చింది, ఇక్కడ 14 క్యూబ్ అనేది ఆన్సర్ అవుతుంది, 15 క్యూబ్ అనేది ఆన్సర్ రావాలి. అలా అయితే 8026 కి 15 క్యూబ్ అంటే ఎంత? 3375. దీన్ని కలుపుకోవాలి. 6 5 11, 3 7 10, 4 8 3 11, 11 4 0 1 ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో ఓకే ఈ విధంగా ఇచ్చున్నాడు. ఈ విధంగా ఇచ్చి ఇందులో ఏది ప్రశ్న ఏమి ఇచ్చారు సార్? కింది ఇచ్చిన వాటిలో ప్రశ్నలో ఇవ్వబడిన బొమ్మను మడత పెట్టడం ద్వారా ఏ బొమ్మ ఏర్పడుతుంది అని ఇచ్చున్నాడు అనమాట. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏవైతే ఇలా ఆల్టర్నేటివ్ గా ఉన్నా జీ తర్వాత 1 గ్యాప్ తర్వాత ఆర్ వచ్చింది కాబట్టి జీ ఆర్కి ఆపోజిట్ లో రావడానికి అవకాశం ఉంది. అలాగే వైకి ఆపోజిట్ లో ఐ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇలా వచ్చింది, వైకి ఆపోజిట్ లో ఐ రావడానికి అవకాశం ఉంది. మిగిలిపోయినవి ఏమున్నాయమ్మా? జీకి ఆపోజిట్ లో ఆర్, వైకి ఆపోజిట్ లో ఐ వచ్చేస్తే బికి ఆపోజిట్ లో ఓ రావాలి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మనం అడిగింది ఏంటి? మడత పెట్టడం ద్వారా వచ్చే కోడ్స్ ఏంటి అని అడిగాడమ్మా. ఏది తయారవుతుందని అడిగాడు. ఇప్పుడు జిఆర్ ఆపోజిట్ లో ఉన్నాయంటే జీ పక్కన ఆర్ కనిపించకూడదు, పై పక్కన ఐ కనిపించకూడదు, బి కనిపిస్తే ఓ కనిపించకూడదు. ఇక్కడ చూడండి, బి కనిపిస్తే ఓ కనిపిస్తుంది కాబట్టి ఏ అవ్వదు. బి దగ్గరికి వద్దాం. జీ కనిపిస్తే ఆర్ కనిపించకూడదు, కనిపించలేదు. వై కనిపిస్తే ఐ కనిపించకూడదు, ఎందుకంటే ఆపోజిట్ లో ఉందంటే వెనకాతలు ఉంది. కానీ వై ఉంటే ఐ లేదు, బి ఉంటే ఓ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. సో 74వ ప్రశ్న గమనిద్దాం. ఇందులో 74వ ప్రశ్న ఏమి ఇచ్చారంటే ఆప్టిమిస్ట్ అనే పదాన్ని ఇక్కడ రాసిచ్చారు. ఆప్టిమిస్ట్ అనే పదాన్ని రాసి కిందన ఎల్కే ఆర్ఎన్ఆర్ జిహెచ్జి అని రాసిచ్చారు అనమాట. సో ఈ విధంగా గమనిస్తే ఎల్కి ఆపోజిట్ ఓ అది క్లియర్ గా కనిపిస్తుంది, పికి ఆపోజిట్ లెటర్ కే కనిపిస్తుంది, తర్వాత టీకి ఆపోజిట్ లెటర్ జి, ఎస్కి ఆపోజిట్ లెటర్ హెచ్ కనిపిస్తుంది, తర్వాత టీకి ఆపోజిట్ జి, ఐకి ఆపోజిట్ ఆర్, ఎంకి ఆపోజిట్ ఎన్, ఐకి ఆపోజిట్ ఆర్. ఈ విధంగా కోడ్ ఇచ్చున్నాడు కాబట్టి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే పెసిమిస్ట్ అనే దానికి ఆన్సర్ ఏం వస్తుంది అని అంటే ఫస్ట్ పి ఆపోజిట్ టు కే రావాలి, లాస్ట్ లో టీ ఆపోజిట్ టు జీ రావాలి. సో స్టార్టింగ్ లో కే అండి, లాస్ట్ లో జీ అనేది ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే వైల్డ్ హార్న్ అనే పదాన్ని 1133 గా రాశారని చెప్తున్నాడు అనమాట. సో ఏ విధంగా రాశారో చూద్దాం సార్. ఓకే, వైల్డ్ హార్న్ అంటే ఇక్కడ రాసి పెడుతున్నా వైల్డ్ హార్న్. సో ఈ పద అంకెలన్నింటినీ కలుపుకుంటూ వెళ్తే 23 + 9 + 12 + 4 + 8 15 18 14 ఇలా తీసుకుని ఇవన్నింటినీ కలుపుకుంటూ వెళ్తే దీన్ని ఎంత రాశారు? యాక్చువల్గా 1133గా రాశారు. చూద్దాం సార్. 23 9 32 32 12 44 48 52 56 66 71 71 91 89 89 99 103. సో నాకు 103 అనేది వచ్చింది సార్. కానీ ఇక్కడ 1133 వచ్చింటే ఎలా వచ్చి ఉంటుంది? 113 ఇంటూ 11 చేస్తే 1133 వచ్చింది. ఓకే, అంటే 11తో మల్టిప్లై చేశారు. తర్వాత రప్చర్ అనే పదం చూద్దాం. 18 1 16 20 21 18 5 18 1 19 19 16 35. ఓకే సార్, 18 1 19 19 16 35 35 20 55 55 21 76 76 94 94 5 99 99ని కూడా 11తో మల్టిప్లై చేస్తే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 11తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది సేమ్
1089 మాత్రమే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన వాటిని టోటల్ చేసి ఇంటూ 11 చేసుకోవాలి. ఆ విధంగా చూస్తే 16, పి అంటే 16, ఓ అంటే 15, ఆర్ అంటే 18, టి అంటే 20, ఎల్ అంటే 12, ఓ అంటే 15, యు అంటే 21, ఐ అంటే 9, ఎస్ అంటే 19. వీటిని కలుపుకుంటే 16 + 5 + 5 31, 31 + 18 49, 69, 79, 81, 91, 96, 97, 117, 126, 126, 143. సో 143 ఇంటూ 11 అనేది రావాలి. సో 143 ఇంటూ 11 రావాలి. 5, 6, 11, 8, 19, 21, 26, 27, 36, 145 అనేది వచ్చింది. సో 145 ఇంటూ 11 రావాలి. 145 ఇంటూ 11 రావాలి అని అంటే ఒకసారి చూద్దాం. 1450 దాటైతే ఆన్సర్ వస్తుంది. ఇంటూ 10 కాబట్టి. కాబట్టి 1395 తీసేయొచ్చు. 1450 కంటే ఎక్కువ, 85 కంటే ఎక్కువ వచ్చింది. లాస్ట్లో 1 ఇంటూ 5 అంటే 5 రావాలి కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1395 దానికంటే తక్కువ రాదు, మరి 1485 దగ్గరలో అయితే ఉండదు, 35 తేడా అయితే రాదు. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే చతురస్రం కళ్ళద్దాల నిపుణులను సూచిస్తుంది, త్రిభుజం చిత్రకారులను సూచిస్తుంది, వృత్తం శాకాహారాన్ని సూచిస్తుంది, మరియు దీర్ఘ చతురస్రం అనేది పురుషులను సూచిస్తుంది. పురుషులు లేదా శాకాహారులు అయ్యి చిత్రకారుని ఏ అక్షరాల సమితి సూచిస్తుందని ఇచ్చాడు అనమాట. చూద్దాం. చతురస్రం కళ్ళద్దాల నిపుణులు సూచిస్తుందని ఇచ్చాడు. ఇది కళ్ళద్దాల నిపుణుడు. తర్వాత త్రిభుజం అనేది, ఇక్కడ ఉన్నటువంటి త్రిభుజం ఏదైతే ఉందో ఈ త్రిభుజం అనేది మనకి చిత్రకారులను చూపిస్తుంది. వృత్తం శాకాహారులను చూపిస్తుంది, శాకాహారులను సూచిస్తుంది, మరియు దీర్ఘ చతురస్రం పురుషులను సూచిస్తుంది. పురుషులు లేదా శాకాహారులైన చిత్రకారులను ఏ అక్షరాల సమితి సూచిస్తుందని ఇచ్చాడు. పురుషులు లేదా శాకాహారులు. సో చూద్దాం. పురుషులు వీళ్ళు, శాకాహారులు అంటే ఇది. సో పురుషులు లేదా శాకాహారులు అయినటువంటి చతురస్రాన్ని ఏది చూపిస్తుందని ఇచ్చాడు అనమాట. సో రెండింటిని కలిపి చూపించేది ఎక్కడుంది సార్? ఆబ్వియస్ గా మనకి ఇక్కడ మాత్రమే ఉంచుకోండి. ఈ అండ్ బి. పురుషులని చూపించాలి లేదా శాకాహారులను కానీ చూపించాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే ఈ అండ్ బి అని ఇచ్చారు. ఏసీఈ అయితే అవ్వదు. సో ఈ అండ్ బి తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఇంగ్లీష్ ఏమడిగాడు? విచ్ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్స్ పెయింటర్స్ హు ఆర్ ఎయిదర్ మెన్ ఆర్ వెజిటేరియన్స్. మెన్ అయినా అయి ఉండాలి లేదా వెజిటేరియన్స్ అని ఉండాలి. ఓకే. సో మెన్ అని అయి ఉండాలి అంటే జి అని అయి ఉండాలి లేదా ఈఎన్బి అని. సో ఈఎన్బి అని ఇచ్చున్నాడు కాబట్టి ఆప్షన్ బి తీసుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. జనవరి 12, 1979 తేదీ ఏ వారంలోని ఏ రోజు అవుతుందో మీరు కనుక్కోండి అని ఇచ్చాడు అనమాట. సో జనవరి 12 అంటే 12 జనవరి 1979. అందరికీ మంత్ కోడ్స్ ఐడియా ఉన్నాయి కదమ్మా. 0336 146 25035 అనేది మంత్ కోడ్స్ అవుతాయి. అలాగే సెంచరీ కోడ్స్కి వచ్చేసరికి 1900కి వచ్చి 0, 2000కి వచ్చి 6 ఇలా రాసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ రాద్దాం డైరెక్ట్గా. 12 అనే నెంబర్ ఇచ్చారు. జనవరి కోడ్ 0, 1900కి 0 కోడ్, 79 సంవత్సరం రాసుకున్నాను. 79లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అంటే 80 కంటే 20 ఉంటాయి కాబట్టి 19 లీప్ ఇయర్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. 19 4 76 కాబట్టి 19 లీప్ ఇయర్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ 12 అని ఇచ్చారు, 79 అని ఇచ్చారు, 19. డైరెక్ట్ గా ఇక్కడే సింప్లిఫై చేద్దాం. 79 అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 7 11 77 కాబట్టి 2 ఉంటాయి. 7 2 14 కాబట్టి 5 ఉంటాయి. సో 2ని 5ని తీసేసేయచ్చు ఇంకా 7 కాబట్టి. సో మిగిలింది 12. 12లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 5 ఆడ్ డేస్ ఉంటాయి. సో మనకు 5 అనేది వచ్చింది. అంటే చూడండి సార్, ఇప్పుడు జనవరి 12 ఏ వారంలోని ఏ రోజు అవుతుందో అని అడిగాడు అనమాట. సో ఏ రోజు అవడానికి అవకాశం ఉంది? ఇక్కడ మనం ఎలా రాసుకుంటాం? డైరీ కోడ్స్ ని 0, 1, 2, 3, 4, 5, 6గా రాసుకునేటప్పుడు 0 అంటే సోమవారం, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే 5 అంటే మనకి ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది? ఇది ఇక్కడ మండే నుంచి కాదమ్మా, ఈ కోడ్స్ అనేవి మనం సో 0 సండే నుంచి తీసుకోవాలి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు వచ్చింది ఫైనల్గా మిగిలింది ఏంటి? 5 కాబట్టి 5 అంటే ఫ్రైడే,
ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. ద టైమ్ డ్యూరేషన్ వాట్ వుడ్ హ్యావ్ ఎలాప్స్ బిట్వీన్ 5:47 PM 21st June 2027 అండ్ 5:39 PM 22nd June 2028. చూడండి ఒకసారి 21 June 2027 నుంచి 22nd June 2028 అని అడిగాడు. సో 2027 నుంచి 28 అంటే 28 ఖచ్చితంగా లీప్ ఇయర్ అని తెలుస్తుంది. సో మీరు ఇప్పుడు గమనిస్తే 21st June 2027 నుంచి 21st June అంటే 366 డేస్ ఆటోమేటిక్గా పడతాయి. ఓకే, 27 June 2020 టైం కూడా 5:47 PM ఇచ్చారు, అక్కడ 5:39 PM అని ఇచ్చారు. అంటే కొంచెం ముందే ఉండడానికి అవకాశం ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది 47కి 39 కంటే? 47లో ఇక్కడ 13 minutes ఫీల్ ఉంది, అక్కడ 39 minutes 13 52 minutes. అంటే ఖచ్చితంగా ఎండింగ్లో 52 minutes వచ్చేది ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రెండు అయితే ఆన్సర్లు అవ్వవు, ఎందుకంటే 5:47 అంటే ఇంకా 13 నిమిషాలు ఇక్కడ మిగిలింది, ఇది 39 నిమిషాలు ముందుకు వెళ్ళింది, అంటే 13 + 39 52 కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిలో ఆన్సర్ ఉంటుంది. తర్వాత గమనించాల్సింది ఏంటి, లీప్ ఇయర్ కాబట్టి సంవత్సరం మధ్యలో 366 రోజులు ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏ అవ్వదు, ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చారంటే, యు ఆర్ గివెన్ ఎ క్వశ్చన్ ఆఫ్ 3 స్టేట్మెంట్స్, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ necessary to answer the question అని ఇచ్చారు. L, M, N, O, P are standing in a circle facing the center. Who is standing to the right of L? ఎవరు రైట్ లో నించున్నారని అడుగుతున్నాడు అనమాట. చూద్దాం సార్. ఇది ఆన్సర్ చేయాలి అని అంటే ఫస్ట్ మొత్తం ఎంతమంది ఉన్నారు, LMNOP 5 మెంబర్సే కాబట్టి ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ టు L ఆర్ P అండ్ M, నెక్స్ట్ టు L P అండ్ M అని ఇచ్చారన్నమాట. నెక్స్ట్ టు L ఆర్ P అండ్ M, ఎల్కి నెక్స్ట్ ఎవరున్నారు, P అండ్ M అన్నారు. హూ ఈజ్ స్టాండింగ్ టు ద రైట్ ఆఫ్ P అంటే ఇక్కడ P తీసుకుంటా, ఇక్కడ M తీసుకున్నా. ఇప్పుడు హూ ఈజ్ స్టాండింగ్ టు ద రైట్ ఆఫ్ P, సో మిగిలిపోయింది ఎవరు అవుతారు సార్, ఆబ్వియస్ గా LMNOP కాబట్టి N తీసుకుంటే సరిపోతుంది. హూ ఈజ్ స్టాండింగ్ టు ద రైట్ ఆఫ్ L, P అని చెప్పేయచ్చు. అంటే అది ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ సరిపోతున్నాయి కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో మళ్ళీ ప్రశ్న తెలుగులో కూడా చెప్తున్నాను చూడమ్మా. LMNOP వృత్తంలో నిలబడి కేంద్రం వైపు తిరిగి ఉన్నారు. ఎల్ యొక్క కుడివైపున ఎవరు నిలబడ్డారని ఇచ్చాడు అనమాట. ఓకేనా, 5 వ్యక్తులు ఉన్న దాంట్లో ఎల్ యొక్క కుడివైపున ఎవరు నిలబడ్డారంటే, ఎల్కి పక్కనే P మరియు M ఉన్నారు. ఎల్కి పక్కనే P మరియు M ఉన్నారు. ఎల్కి పక్కనే P మరియు M ఉన్నారు. P యొక్క కుడివైపున O నిలబడి ఉన్నాడు. P యొక్క కుడివైపున O నిలబడి ఉన్నాడు అని చెప్పాడు. ఓకేనా, సో P యొక్క కుడివైపున O నిలబడి ఉన్నాడు అంటే దీన్ని బట్టి చెప్పేయచ్చు ఎల్కి ఖచ్చితంగా కుడివైపున ఎవరు ఉంటారు, P ఉంటాడని. కాబట్టి అది చెప్పాలంటే 2 స్టేట్మెంట్స్ సరిపోతాయి కాబట్టి 1 మరియు 2 ప్రకటనలు సరిపోతాయి. ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో 80వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడంటే, ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడిగాడు అనమాట. 80వ ప్రశ్నలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అని అడిగాడు. సో ఎలా చేస్తాము అని అంటే, ముందుగా ఇక్కడ ఉన్నటువంటి త్రిభుజంలో ఉన్నటువంటి ఇచ్చిన సెట్ లో ఎన్ని ఇండివిజువల్ ట్రయాంగిల్స్ ఉన్నాయనేది ముందు చూసుకుంటాం. సో ఎలా చూసుకుంటాం దీన్ని అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇవి డైరెక్ట్గా వస్తున్నాయి మనకి, 10 అనేవి డైరెక్ట్గా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా 2 ట్రయాంగిల్స్ కలపడం వల్ల ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా అనేది కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇచ్చిన వాటిలో నేను 6 5 కలిపితే ఏమైనా ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, నాకు అవ్వదు. నేను 6 5 కలిపితే 4 మొత్తం ఫామ్ అవుతాయి కాబట్టి అవ్వదు. అది ఎలా చూసుకోవాలి, మనం ఈ విధంగా కౌంట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ 6 10 కలిపితే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 6 10 తర్వాత 6 7 కలిపిన ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 6ని ఇంక దేనితోనే కలిపితే అవుతుందా చూద్దాం. 2 డేస్ కలపడం వల్ల. 6ని 9తో కలపగలమా, కలపలేము. 6ని 10తో కానీ 6ని 7తో కానీ కలపగలం. ఇప్పుడు నెక్స్ట్ 7తో చూద్దాం. 7ని 8తో కానీ 7 8 అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. అలాగే 7ని 1తో కలపగలమా సార్, 7ని 1తో కలిపినా రాదు. సో 7ని 6తో అనేది మళ్ళీ రాసుకున్నాం కాబట్టి సార్ లేదు. తర్వాత 10ని చూద్దాం. 10ని 9తో కలపడం వల్ల ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 10 9 కలవడం వల్ల ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. తర్వాత 3 4 కలపడం వల్ల ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. 5 3 వల్ల రాదు. 2 5 వల్ల రాదు. సో ఇంకేమి 2 2 వల్ల ఇంకెక్కడ రావడానికి అవకాశమే లేదు మనకి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 2 వల్ల రావడం లేదు. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం, 3 3 చూద్దాం సార్. ఏదైనా 3 కలపడం వల్ల వస్తుందా అంటే జాగ్రత్తగా గమనించండి. 7 8 9 కలపడం వల్ల ఒకటి వస్తుంది. 8 9 10 అనే సంఖ్యల్ని కలపడం వల్ల ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, 7 8 9 8 9 10.
తర్వాత 4, 3 కలపడం వల్ల ట్రయాంగిల్ అయితే ఫామ్ అవ్వదు. దీని ద్వారా ట్రయాంగిల్ ఫామ్ అవ్వట్లేదు. అలాగే 1, 7, 8 ద్వారా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. చూడండి 1, 7, 8 ద్వారా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 1, 7, 8 అలాగే 4, 9, 10 ద్వారా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. 4, 9, 10 ఇక్కడ 4 ఉంది, 9 ఉంది, 10 ఉంది. సో ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 1, 7, 8 ద్వారా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత 8, 9, 10 రాసుకున్నాము. 8, 9, 10 ఇప్పుడు 4 నెంబర్లు చూద్దాం. 1, 7, 8, 9 కలపడం వల్ల ఒకటి, 8, 9, 10, 4 కలపడం వల్ల ఒకటి ఏర్పడుతుంది. దీంతో పాటు 2, 6, 5, 3 కలపడం వల్ల ఒకటి ఫామ్ అవడానికి అవకాశం ఉంది. చూద్దాం 10 తర్వాత 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 వరకు వచ్చిన్నాం. ఇంకా ఏం తయారవడానికి అవకాశం ఉంది అని అంటే ఇక్కడ మొత్తం ఇదంతా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 22 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది కాకుండా ఇంకేం తయారవడానికి అవకాశం ఉందో చూద్దాం. ఇక్కడ 1, 7, 8, 9తో రాసుకున్నాము. 8, 9, 10, 14తో రాసుకున్నాము. ఇదంతా కలపటం వల్ల అంటే 6, 7, 8, 9, 10 అనే సంఖ్య మొత్తాన్ని కలపటం వలన ఇదంతా ఒక ట్రయాంగిల్ గా ఫామ్ అవడానికి అవకాశం ఉంది. గమనించండి. దీని అంతటినీ కలపడం వల్ల ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి 6, 7, 8, 9, 10తో కలిపి మనకి ఎన్ని అయినాయి సార్? 10 తర్వాత 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఇదంతా కలిపి ఒకటి పెద్దది ఉంది కాబట్టి 23. కాబట్టి సమాధానం 23 అని వస్తే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో తర్వాత ప్రశ్న గమనిద్దాం. ప్రశ్న 81వ ప్రశ్న ఏమి ఇచ్చున్నారో చూద్దాం సార్. షుడ్ గవర్నమెంట్ రన్ క్యాంపెయిన్స్ టు క్రియేట్ మాస్ అవేర్నెస్ టు యూజ్ ఫ్యూయల్ రెస్పాన్సిబిలీ. సో ఏదైతే ఇంధనం వాడకముందో ఆ ఫ్యూయల్ ని రెస్పాన్సిబుల్ గా వాడాలి అనే దాన్ని క్యాంపెయిన్ లా చేయాలని అడుగుతా ఉన్నారు అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న సినారియో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక పెట్రోల్ కాస్ట్ అనేది 100 రూపాయలు దాటింది, 110 రూపాయలు దాటినప్పుడు మనం దాని గురించి బాధపడే బదులు దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది, అలాంటి ఖర్చు నుంచి బయటపడే అవకాశం ఉంది అని చెప్పి గవర్నమెంట్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలా క్యాంపెయిన్స్ ఏమైనా పెట్టాలా అని అడుగుతున్నాను. ఫస్ట్ వన్, ఎస్, అవేర్నెస్ ఈస్ నీడెడ్ అబౌట్ ద అమౌంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. దిస్ విల్ క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సిటిజన్స్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు విషయాలు తెలియక చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. సో దాన్ని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కాబట్టి మొట్టమొదటి చెప్పింది అరవడానికి అవకాశం ఉంది. నో, urbanization has made people get used to comforts. It is very difficult to educate the mass awareness of discipline అని ఇచ్చారనమాట. సో చాలా వరకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కంఫర్ట్స్ కు బాగా అలవాటు అయిపోయారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎడ్యుకేట్ దెమ్ అని ఇచ్చారు. దట్ ఈస్ రాంగ్. ఎలాంటి వ్యక్తినైనా సరే మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల, ఎందుకంటే ఫ్యూయల్ అని ఇచ్చేటప్పుడు న్యాచురల్ రిసోర్స్ సహజంగా వచ్చేవి కాబట్టి దాన్ని మనం సరిగా యూజ్ చేసుకోకపోతే తర్వాత ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. సో రెండోది అవ్వదు, ఓన్లీ ఒకటి మాత్రమే అవుతుంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. దీన్ని తెలుగులో కూడా చూద్దాం. ఇంధనాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవటానికి సామూహిక అవగాహన కల్పించడానికి ప్రచారాలు నిర్వహించాలా ప్రభుత్వం అడుగుతున్నాడు. ఖచ్చితంగా అవును. విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే సహజ వనరుల గురించి అవగాహన అవసరం. ఇది పౌరుల్లో బాధ్యతా భావాన్ని సృష్టిస్తుంది అని ఇచ్చాడు అనమాట. ఖచ్చితంగా లేదు. పట్టణీకరణ ప్రజలను సుఖాలకు అలవాటు చేస్తుంది. క్రమశిక్షణ గురించి సామూహిక అవగాహన కల్పించడం చాలా కష్టమని ఇస్తున్నాడు. ఇది రాంగ్. ఖచ్చితంగా అవకాశం ఉంది కాబట్టి ఆప్షన్ 1 పెట్టుకుంటే సరైన సమాధానం. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. వాదన ఒకటి మాత్రమే బలంగా ఉంది అని పెట్టుకుంటే సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత చూద్దాం. దెర్ ఈస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మొబైల్ యూసేజ్ అండ్ సెల్ ఫోన్ టవర్స్. దెర్ ఈస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మొబైల్ యూసేజ్ అండ్ సెల్ ఫోన్ టవర్స్. సో మొబైల్ యూసేజ్ సెల్ ఫోన్ టవర్స్ పెరుగుతూ ఉన్నాయని చెప్పాడు. సో దీని ద్వారా ఏం చేయాలి? ఇట్ షోస్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ఫాస్ట్ అండ్ ఈజీ వే టు గెట్ కనెక్టెడ్ విత్ వైడర్ వరల్డ్. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్పొచ్చు? ఆబ్వియస్ గా మొబైల్ యూసేజ్ పెరిగింది, సెల్ ఫోన్ టవర్స్ పెరుగుతున్నాయంటే మొబైల్ యూసేజ్ పెరిగినప్పుడు సెల్ ఫోన్ టవర్స్ యూసేజ్ కూడా, టవర్స్ కౌంట్ కూడా పెరగాలి. అప్పుడు మాత్రమే మనకి ఆటోమేటిక్ గా ఆ నెట్వర్క్ అనేది పర్ఫెక్ట్ గా రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూల ఉన్న వ్యక్తి అయినా మాట్లాడుతున్నానంటే దానికి మొబైల్ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మొట్టమొదటి ఆర్గ్యుమెంట్ గా పెట్టుకోవచ్చు. రెండోది ఏమి ఇచ్చారంటే ఇన్ ద లాంగ్ రన్ దెర్ విల్ బి మోర్ సిగ్నల్స్ దట్ విల్ ఎఫెక్ట్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎకలాజికల్ సిస్టమ్స్ అని ఇచ్చాడు. సో మనకి ఎకలాజికల్ సిస్టమ్కి వచ్చే ఇబ్బందులతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు జరుగుతున్న డెవలప్మెంట్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి లాంగ్ రన్ లో అని ఇచ్చాడు. చాలా వరకు ఆలోచించడానికి కూడా ఇక్కడ దాంతో కంపేర్ చేస్తే
ఇది మనకి బెస్ట్ ఆప్షన్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చినాడో చూద్దాం. ఒక ప్రకటన మొబైల్ వినియోగం మరియు సెల్ ఫోన్ టవర్లు పెరిగాయి అంటే ఆర్గ్యుమెంట్ ఏమి ఇచ్చారంటే ఇది ప్రపంచ అభివృద్ధితో పాటు ప్రపంచంతో మమేకం అయ్యే వేగవంతమైన మరియు అత్యంత సున్నితమైన మార్గాన్ని ప్రదర్శిస్తుందని చెప్పాడు. ప్రపంచంలో ఏ మూల ఉన్నటువంటి వ్యక్తితోనైనా సంభాషించడానికి ఉపయోగపడేటువంటి కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ గా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మంచి అవకాశము. రెండోది భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో సిగ్నల్స్ ఉంటాయి, ఇవి పర్యావరణ వ్యవస్థల సాధారణ పనితీరును ప్రభావితం చేస్తాయని చెప్పాడు. సో ఇది డెవలప్మెంట్ తో కంపేర్ చేసుకుంటే ఇది ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆర్గ్యుమెంట్ గా తీసుకోము. ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకుంటే అది సమాధానం అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చారు అంటే 83వ ప్రశ్న షార్టేజ్ ఇన్ రెయిన్ఫాల్ రిజల్ట్స్ ఇన్ క్రాప్ ఫెయిల్యూర్ సెట్ ద మెటీరియాలజిస్ట్. సో మెటీరియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడంటే షార్టేజ్ ఇన్ రెయిన్ఫాల్ రిజల్ట్స్ ఇన్ క్రాప్ ఫెయిల్యూర్. సో ఒకవేళ కానీ రెయిన్ఫాల్ తగినంత మోతాదులో వర్షాలు పడకపోతే అది పంట నష్టానికి దారితీస్తుందని చెప్పాడు అనమాట. అయితే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే రెయిన్ఫాల్ ఈజ్ మస్ట్ ఫర్ క్రాప్ సక్సెస్ ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఒకవేళ క్రాప్ ఫెయిల్యూర్ అవ్వాలి అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి షార్టేజ్ ఆఫ్ రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్ ఈజ్ మస్ట్ ఫర్ క్రాప్ సక్సెస్ అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇరిగేషన్ ఈజ్ మచ్ డిపెండెంట్ ఆన్ రెయిన్ఫాల్ అని ఇచ్చాడు. సో ఇరిగేషన్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఇది ఇరిగేషన్ అనేది రెయిన్ఫాల్ మీద డిపెండెంట్. ఇక్కడ ఇరిగేషన్ గురించి అడగల, క్రాప్ ఫెయిల్యూర్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి కాబట్టి అది చెప్పలేము. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఓన్లీ 1 అనేది అవుతుంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో వాతావరణ శాస్త్రవేత్త మాట్లాడుతూ వర్ష లోపం వల్ల పంట వైఫల్యం వస్తుంది అని చెప్పాడు. మంచి పంటకు వర్షం అవసరము అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే వర్షం యొక్క మోతాదు తగ్గడం, వర్షం యొక్క శాతం తగ్గడం వలన పంట వైఫల్యం వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాడు అని అంటే మంచి పంట కావాలంటే వర్షం అవసరం అనే విషయం ఖచ్చితంగా మనం ఊహించగలము. నీటి పారుదల వర్షపాతం మీద చాలా ఆధారపడి ఉంటుందని ఇచ్చాడు. ఇక్కడ నీటి పారుదల గురించి ఇచ్చాడు తప్ప మనం ఇక్కడ ఎక్కడా కూడా నీటి పారుదల గురించి మాట్లాడాల. నీటి పారుదల అనేది చాలా విషయాలకు ఉపయోగపడుతుంది. సో నీటి పారుదల సమస్య కాదు, ఇక్కడ వర్షాలు పంటల గురించి ఇచ్చున్నాడు కాబట్టి రెండోది ఊహించలేము. కాబట్టి ఒకటి మాత్రమే అనుసరిస్తే సరిపోతుంది. ఆప్షన్ సి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 84వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడు అనేది సమాధాన బొమ్మను కనుక్కోండి అని ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో సమాధానంగా ఏమొస్తుందని అడిగాడు. ఇచ్చిన ప్రశ్నల బొమ్మ నుండి సమాధాన బొమ్మని కనుక్కోనండి అని ఇచ్చాడు అనమాట. సో చూద్దాం సార్ ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుందని అడిగాడు అనమాట. సో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ బాక్స్లు ఇవి ఎలా మూవ్ అవుతున్నాయి అనేది చేసుకుంటే సరిపోతుంది. సో స్క్వేర్ బాక్స్ పక్కన స్టార్ ఉంది, స్టార్ పక్కన జెడ్ ఉంది, జెడ్ పక్కన ఓ తర్వాత ఓ, అన్నిట్లో అవే లెటర్స్ ఇచ్చున్నాడు. కానీ వీటి మూవ్మెంట్ కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ జెడ్, ఇక్కడ ట్రయాంగిల్ జెడ్, ఈ రెండు మాన్ని ఓ స్టార్ ఓ అయింది. సో స్క్వేర్ ఓ స్క్వేర్ అవ్వాలి. ఓ స్క్వేర్ అనేది ఎక్కడ నుంచి చూద్దాం, ఇందులో లేదు. సెకండ్ దాంట్లో ఓ స్క్వేర్ ఉంది, లాస్ట్ దాంట్లో ఓ స్క్వేర్ ఉంది. ఇది కాదు, ఈ రెండింటిలో ఆన్సర్ ఉండడానికి అవకాశం. తర్వాత చూద్దాం ఇక్కడ ఇంకేం మార్పులు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ పైన 0, ఇక్కడ 0, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది. కాకపోతే చిన్నది పెద్దది ఉన్నాయి. అవి ఇక్కడికి వస్తే రివర్స్ అని కిందకి వచ్చేసినాయి. ఇది చేంజ్ గమనించవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ జీరోస్ అనేవి కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ జీరోస్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుంచి జీరోస్ ప్రతిసారి కూడా చిన్న జీరోకి రైట్ సైడ్ లో పెద్ద జీరో ఉంది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది అని అనుకుంటే చిన్న జీరోకి రైట్ సైడ్ లో ఉంది, చిన్న జీరోకి రైట్ సైడ్ లో ఉంది, చిన్న జీరోకి రైట్ సైడ్ లో ఉంది. ఇది కూడా చిన్న జీరోకి రైట్ సైడ్ లో ఉంది. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చిన్న జీరో కంటే పెద్ద జీరో రైట్ సైడ్ లో రావాలి. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చిన్న జీరో కంటే పెద్ద జీరో రైట్ సైడ్ లో రావాలి. ఇక్కడ కూడా అలాగే ఉంది. తర్వాత ఇంకేం చెక్ చేయడానికి అవకాశం ఉంది రెండిట్లో అంటే రెండిట్లో డిఫరెంట్ గా ఏముంది అంటే ఇక్కడ ఇది చూసేసాము. తర్వాత ట్రయాంగిల్ స్టార్ చూసాం కాబట్టి ట్రయాంగిల్ స్టార్ గురించి గమనిస్తే ఇందులో ట్రయాంగిల్ స్టార్ ఇలా ఉన్నాడు, ఇక్కడ ట్రయాంగిల్ స్టార్ ఇలా క్రాస్ గా ఉన్నాయి, ట్రయాంగిల్ స్టార్ ఇక్కడ క్రాస్ గా ఉన్నాయి, ఇక్కడ ట్రయాంగిల్ స్టార్ క్రాస్ గా ఉన్నాయి, ఇక్కడ కూడా ట్రయాంగిల్ స్టార్ ఎదురెదురుగా ఉన్నాయి. సో ట్రయాంగిల్ స్టార్ ఎదురెదురుగా ఉన్నాయంటే ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉండాలి, ట్రయాంగిల్ స్టార్ అనేది అదే విధంగా ఎదురెదురుగా ఉండాలి. ప్రతి చోట మారుతా వస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్ గా మనకి ట్రయాంగిల్ స్టార్ పక్కన రావడానికి అవకాశం లేదు. సో ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద నెక్స్ట్ క్వశ్చన్ 85 to 88. సో 85 నుంచి 88 మీద ఇచ్చిన ప్రశ్న ఏంటో చూద్దాం. ఇందులో మనం అడిగింది ఏంటంటే ఒక సంస్థలో ట్రైనీ ఆఫీసర్లను ఎన్నుకోవడానికి షరతులు క్రిందివి ఇవ్వబడ్డాయని ఇచ్చాడు. సో షరతులు ఏంటో చూద్దాం. ఇక్కడ 1 by 1 రాసి పెట్టుకుంటూ ఉందాం. సో మొట్టమొదటి షరతు ఏంటంటే కనీసం 55% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలని చెప్పాడు. సో మొట్టమొదటి ఏంటంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఆ గ్రాడ్యుయేట్ కూడా పర్సంటేజ్ ఎంత రావాలి, 55% వచ్చి ఉండాలి అని చెప్పాడు. రెండవ దానికి వచ్చేసరికి
12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ లో 60% మార్క్స్ పాస్ అయి ఉండాలి. సో 12th క్లాస్ వచ్చేసరికి 60% మార్క్స్ అయినా వచ్చి ఉండాలి. తర్వాత మూడోది ఏమి ఇచ్చున్నారంటే 1/1/2010 నాటికి అభ్యర్థి వయసు కనీసం 22 సంవత్సరాల వయసు మించకూడదని ఇచ్చారు. సో 22 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండాలి, అలాగే 29 సంవత్సరాలకు మించకూడదని ఇచ్చారు. అంటే 22 నుంచి 29 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అది కూడా ఎప్పుడు చెక్ చేసుకోమన్నారు సార్? January 1, 2010 నాటికి ఇక్కడ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పారు. తర్వాత నాలుగోది ఏమి ఇచ్చారంటే ఎంపిక పరీక్షలో కనీసం 40% మార్కులు రావాలంటే రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే పెడతారో అందులో 40% మార్కులు వచ్చి ఉండాలి, 40% మార్కులు. ఐదోది వచ్చి ఇంటర్వ్యూలో పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన దాంట్లో 50% మార్కులు వచ్చి ఉండాలి. తర్వాత ఆరోది ఏమి ఇచ్చారంటే 2 సంవత్సరాలకు బాండ్ పై సంతకం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. సో బాండ్ 2 years రాయటానికి సన్నిద్ధంగా ఉండాలి. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రశ్న. అయితే ఇందులో మనకి అమెండ్మెంట్స్ ఇస్తారని మనకి విషయం తెలుసు కాబట్టి ఇందులో అమెండ్మెంట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఒకటో దాంట్లో అమెండ్మెంట్ ఏంటంటే 1 లేకున్నా కానీ కాస్ట్ అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్ అర్హత కలిగి ఉండి సాధించినట్లయితే అర్హత కలిగి ఉంటే ఈడీకి సూచించాలని చెప్పారు. ఇక్కడ చూడండి, ఒకటి లేకుండా అంటే గ్రాడ్యుయేషన్ లో 55% అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ క్యాండిడేట్ 55% లేదు అని అనుకుందాం, అప్పుడు ఏం చేయమంటున్నాడు? ఒకవేళ 55% లేకుండా కాస్ట్ అకౌంటెంట్ కానీ చార్టెడ్ అకౌంటెంట్ కానీ చేసిన వ్యక్తి అయితే ఆ వ్యక్తిని మనం ఈడీ పంపించాలి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర పంపిస్తే ఆయన సెలెక్ట్ చేస్తాడు, కానీ మనం సెలెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడు ఈయన చార్టెడ్ అకౌంటెంట్ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ చేసి ఉంటే. రెండోది 5 ఇచ్చున్నారు సార్ లేకున్నా. 5 అంటే ఏంటి? ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ అంటే ఒకవేళ పర్సనల్ ఇంటర్వ్యూ 50 రావాలి, మనకి 50 రాలేదు కానీ రిటర్న్ ఎగ్జామ్ లో 60% మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. రిటర్న్ లో 40 రావాలి కానీ పర్సనల్ ఇంటర్వ్యూలో 50 కంటే తక్కువ వచ్చి రిటర్న్ టెస్ట్ లో 60 కంటే ఎక్కువ వచ్చాయంటే అప్పుడు ఆ కండిషన్ ఆ పర్సన్ ని మనం డిసిషన్ తీసుకోలేము. అప్పుడు ఎవరికి పంపించాలి? చైర్మన్ దగ్గరికి పంపించాలి. సో చైర్మన్ దగ్గరికి పంపించాలి. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో దీన్ని బేస్ చేసుకుని ఆప్షన్స్ ఏమి ఇచ్చినట్టు చూద్దాం. అభ్యర్థి 1 ఎన్నుకోవాల్సి వస్తే ఏ అని పెట్టాలి. కేసుని ఈడీకి సూచించాలంటే ఒకవేళ సిఏ కానీ చేసుండి గ్రాడ్యుయేషన్ 55% తక్కువ ఉంటే ఆ పర్సన్ ని ఈడీకి పంపించాలి. లేదు పర్సనల్ ఇంటర్వ్యూలో 50% కంటే తక్కువ వచ్చి రిటర్న్ ఎగ్జామ్ లో 60% కంటే ఎక్కువ వస్తే ఆ పర్సన్ చైర్మన్ కి పంపించాలి. అసలు ఇచ్చిన డేటా మన ఆన్సర్ చెప్పడానికి సరిపోకపోతే డి అని ఆన్సర్ పెట్టుకోవాలి. సో ఇందులో ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రశ్న ఏంటో చూద్దాం సార్. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. ఓకే, సో క్వశ్చన్ చదువుదాం. ఇక్కడ ఇచ్చింది Ashok has secured 56% of marks in graduation and 63% of marks in 12th standard. He was born on 12th December 1986. ఇలా ఇచ్చున్నాడు చూద్దాం సార్. అశోక్ గ్రాడ్యుయేషన్ లో 56% వచ్చింది అని అంటే ఇక్కడ 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, అశోక్ గ్రాడ్యుయేషన్ లో 56 ఎంత రావాలి? 55 రావాలి. 56 వచ్చిందంటే దట్ ఈస్ ఓకే. అలాగే 12th స్టాండర్డ్ లో 63% వచ్చిందని రాశాడమ్మా. 12th స్టాండర్డ్ లో 63 కావాల్సింది 60 కాబట్టి ఇది కూడా ఓకే. తర్వాత ఏజ్ 1986 లో పుట్టాడంటే 86 నుంచి 2010 అంటే 24 సంవత్సరాలు. వయసు 22 నుంచి 29 మంది ఉండాలి. 24 సంవత్సరాలు ఉన్నాయంటే అది కూడా సరిపోయింది. తర్వాత 40% మార్కులు రిటర్న్ టెస్ట్ లో వచ్చాయి, 50% మార్కులు ఇంటర్వ్యూలో వచ్చాయి అని ఇచ్చాడు. అయితే ఇది మనం యాక్సెప్ట్ చేయగలమా? మనం ఓకే చెప్పేయగలమా? చెప్పలేము. ఎందుకంటే అసలు బాండ్ మీద 2 years సంతకం చేస్తాడా లేదన్న విషయం మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇచ్చిన సమాచారం సరిపోదు అన్నప్పుడు ఏం పెట్టుకోవాలి అంటే ఇచ్చిన సమాచారం సరిపోనప్పుడు మనం పెట్టాల్సింది డేటా ఇన్సఫిషియెంట్ ఆప్షన్ డి పెట్టుకోవాలి. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్న సంఖ్య 86. 86లో ఇచ్చింది ఏంటో చూద్దాం సార్ ఇప్పుడు. సో 86లో మనకి ఇచ్చింది ఏంటంటే ప్రేమలత 2 డిసెంబర్ 1981 జన్మించారు. సో 1981 జన్మించారని చెప్పాడు. 1981 జన్మించారు అని అంటే ఏజ్ ఎంత ఉండడానికి అవకాశం ఉంది? 81 నుంచి ఇది ఒక 19 సంవత్సరాలు ప్లస్ ఇది ఒక 10 సంవత్సరాలు అంటే 29 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంది. అది కూడా తను ఎప్పుడు జన్మించింది? డిసెంబర్లో 2 డిసెంబర్. మనకు కావాల్సింది 1/1/2010 అంటే ఏజ్ సరిపోతుంది. 29 సంవత్సరాలు అయితే దాటలేదు కాబట్టి వయసు ఓకే. ఎంపిక పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ రెండింటిలో 40% మార్కులు సంపాదించిందంటే 60 రెండు యాక్సెప్టబుల్. అలాగే ఇంటర్మీడియట్ లో 62% మార్కులు వచ్చినాయి, అది కూడా ఓకే. బిఎస్సిలో 57% మార్కులు వచ్చినాయి, అది కూడా ఓకే. ఆమె 2 సంవత్సరాలకు బాండ్ పై సంతకం చేయడానికి సిద్ధంగా ఉంది. అన్ని ఓకే అంటే ఖచ్చితంగా అమ్మాయిని సెలెక్ట్ చేయొచ్చు కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 87వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడో చూద్దాం.
87వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే నవీన్ వాజ్ బోర్న్ ఆన్ 3rd August 1987 అని ఇచ్చారు. సో 1987లో పుట్టాడంటే 87 నుంచి ఇక్కడికి 23 సంవత్సరాలు కాబట్టి వయసుతో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఏజ్ టిక్ పెట్టచ్చు. తర్వాత అతను 12వ తరగతిలో 68% మార్కులు మరియు బిఏలో 50% మార్కులు, బిఏలో 50% మార్కులే సాధించాడు. కానీ అతను కాస్ట్ అకౌంటెంట్ అండ్ అర్హత కలిగి ఉన్నాడు అని చెప్పాడు. 2 సంవత్సరాలు బాండ్ బేస్ అన్ని సరిపోయినాయి. అంటే ఏంటి ఇక్కడ 55 కంటే తక్కువ ఉంది కానీ కాస్ట్ అకౌంటింగ్ చేసేటప్పుడు ఆ పర్సన్ ఏం చేయాలి, ఈడీ దగ్గరికి పంపించాలి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గరికి పంపించాలి. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర పంపించడం అనేది మనకి ఎన్నో ఆప్షన్ పెట్టుకున్నాం, అక్కడ ఆప్షన్ బి లో ఉంది కాబట్టి 87వ ప్రశ్నకి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. అభినవ్ వాజ్ సెక్యూర్డ్ 70% మార్క్స్ అని ఇచ్చాడు. సో అభినవ్ వాజ్ సెక్యూర్డ్ 70% ఆఫ్ మార్క్స్ ఇన్ 12th స్టాండర్డ్. ఇందులో 12th స్టాండర్డ్ 70% వచ్చినాయి, బీకామ్ లో 58% వచ్చింది. He was born on 5th September 1984. 84లో పుట్టాడు అని అంటే 2010కి 26 సంవత్సరాలు కాబట్టి ఏజ్ కూడా సరిపోయింది. He has secured 65% మార్క్స్ ఇన్ ద సెలక్షన్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్లో 65% మార్క్స్ వచ్చినాయి. అలాగే ఇంటర్వ్యూలో మాత్రం 50% రావాలి కానీ 48 వచ్చాయి. కానీ ఇక్కడ 60 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా పర్సన్ ఏం చేయొచ్చు, చైర్మన్ దగ్గరికి పంపించవచ్చు. కాబట్టి మనం డెసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. సో చైర్మన్ దగ్గరికి పంపించాలి కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే 8 ఫ్రెండ్స్ ఆర్ దేర్. సో మొత్తం క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చున్నారు. 8 ఫ్రెండ్స్ PQRSTU PRT VW ZFK ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ ఫేసింగ్ ద సెంటర్. T is third to the right of 5 అని ఇలా ఇచ్చున్నాడు. ఈ ప్రశ్న ఇక్కడ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నాను నేను దీన్ని. ఒకసారి ఇక్కడ రాద్దాం. సో మొత్తం 8 ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నాను నేను. ఫస్ట్ చూద్దాం. T is third to the right of F and second to the left of W. T is third to the right of F. F అనే పర్సన్ ని నేను మిడిల్లో తీసుకుంటున్నా. సో F అనే పర్సన్ ని నేను మిడిల్లో తీసుకున్నాను. T is third to the right of F. F కి థర్డ్ రైట్ అంటే 1 2 3 ఇక్కడ T తీసుకున్నా. T is third to the right of F అండ్ అని చెప్తున్నట్టు మళ్ళీ T గురించి చెప్తున్నారు కాబట్టి T is second to the left of W. T ఎక్కడ ఉందంటే W కి లెఫ్ట్ లో ఉంది. అది కూడా సెకండ్ లెఫ్ట్ లో ఉంది కాబట్టి W ఇక్కడ తీసుకుంటే W కి సెకండ్ లెఫ్ట్ లో T ఉంది. తర్వాత P అండ్ R ఆర్ నాట్ నైబర్స్ ఆఫ్ W అని ఇచ్చారు. సో P పక్కన W పక్కన P గానీ R గానీ రాకూడదు అనేది కండిషన్ అనమాట. సో కాబట్టి W పక్కన PR రాదని రాసి పెట్టుకున్నాం. నెక్స్ట్ R ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ K. J ఈస్ బిట్వీన్ W అండ్ K అని ఇచ్చారు. J ఈస్ బిట్వీన్ W అండ్ K అంటే J ఇక్కడ తీసుకుందాము. J ఈస్ బిట్వీన్ W అండ్ K. సో J ఈస్ బిట్వీన్ W అండ్ K ఇక్కడ వస్తారు. నెక్స్ట్ W పక్కన P అండ్ R రాకూడదంటే P అండ్ R ఇక్కడే రావడానికి అవకాశం ఉంది. తర్వాత R సిట్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ K. K కి థర్డ్ రైట్ లో R రావాలంటే K ని వదిలిపెట్టకుంటే 1 2 3 ఇక్కడ R తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ R వస్తే ఈ పొజిషన్ లో మిగిలింది P. సో ఉన్న వాళ్ళ మిగిలిపోయింది PRTV మిగిలింది కాబట్టి V ఇక్కడ రాసుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ టు K's పొజిషన్. K పొజిషన్ తో కంపేర్ చేసుకుంటే T యొక్క పొజిషన్ ఏంటి అని అడిగారు. పొజిషన్ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ టు K పొజిషన్ అంటే K యొక్క స్థానానికి సంబంధించి T యొక్క సరైన స్థానం కింది వాటిలో ఏది. విత్ రెస్పెక్ట్ టు K అంటే K స్థానంలో మీరుంటే T మీకు ఎక్కడుందంటే కుడివైపు 4వ స్థానం కానీ లేదా ఎడమవైపు 4వ స్థానం కానీ ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం ఉందమ్మా. కుడివైపు నుంచి 4వ స్థానం ఎక్కడ ఇలా సెకండ్ టు ద రైట్, ఫోర్త్ ఇచ్చారు. మనకి ఎలా ఉండాలి, 4th టు ద రైట్, 4th టు ద లెఫ్ట్ అని ఉండాలి. ఏమీ లేదు కాబట్టి వీటిలో ఏది కాదని పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత 90వ ప్రశ్నలు ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ ఇస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ అని ఇచ్చారు. ఫస్ట్ పర్సన్ ఇస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద సెకండ్ పర్సన్. ఓకే చూడండి ఏమి ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ హ్యాస్ ద ఫస్ట్ పర్సన్ ఇస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఇమీడియట్ లెఫ్ట్ లో లెఫ్ట్ ఉన్నారు. P కి లెఫ్ట్ లో R ఉందా, P కి రైట్ లో R ఉంది కాబట్టి ఇది కాదు. J కి లెఫ్ట్ లో F ఉంది అని ఇచ్చారు. J కి రైట్ లో F ఉంది. K కి లెఫ్ట్ లో J ఉందా, ఎస్ K అనే పర్సన్ కి లెఫ్ట్ లో J ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఇవన్నిటిని కూడా ఆర్డర్ లో పెట్టమని చెప్పారనమాట. ఆర్డర్ లో పెట్టేటప్పుడు ఇదంతా ఏంటి సార్, ఇవి మనం రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి
రూల్ అనమాట. రూల్ ఒక ఆర్డర్ ఏంటని అడిగాడు. ఫస్ట్ వన్ చూద్దాం. మనం టికెట్ బుక్ చేయండి, ఫస్ట్ లాగిన్ టు ద వెబ్సైట్. వెబ్సైట్ లో ఫస్ట్ లాగిన్ అవ్వాలి కాబట్టి 2తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, ఫస్ట్ 2తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ రాసి పెడుతున్నాం. సో డైరెక్ట్ నెంబర్స్ రాస్తున్నా. ఫస్ట్ 2 అనేది రావాలి. సో 2 అనేది ఆప్షన్ ఏలో లేదు కాబట్టి ఆప్షన్ ఏ తీసేద్దాం. సో ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ కస్టమర్ ని చూడాల్సింది ఏంటంటే ఫిల్ ద డీటెయిల్స్. నా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అంటే నాకు ఎప్పుడు డేట్ కావాలి, క్లాస్ ఎప్పుడు కావాలి, ఏంటి కావాలనేది నేను డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఖచ్చితంగా 4 కాబట్టి 4 ఫిల్ ద డీటెయిల్స్ అనేది 4 అనేది ఎంటర్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2తో స్టార్ట్ అయినవి 2 ఆప్షన్స్, 3 ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఆప్షన్ సిలో మీరు అబ్జర్వ్ చేసి సెకండ్ క్వశ్చన్ ఏది ఇచ్చేసారు, ఫిల్ ద డీటెయిల్స్. డైరెక్ట్ ఎంటర్ చేయలేము కదా. డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏ ట్రైన్ కి బుక్ చేసుకోవాలి, ఏ డేట్ కి బుక్ చేయాలని తెలియాలన్నమాట. సో దాని తర్వాత చూద్దాం. దాని తర్వాత ఇచ్చేసరికి తర్వాత ఏముండాలి, రిజల్ట్స్ డిస్ప్లేడ్ ఇన్ దిస్ ట్రైన్స్ అవైలబిలిటీ. నేను ఏం చేస్తా, ఏ డేట్ ని వెళ్ళాలి, నాకు ఏ క్లాస్ కావాలి, ఏ టైంలో రావాలి అని మీరు క్లిక్ చేస్తే అప్పుడు నాకు డిస్ప్లే వస్తుంది. ఏంటి, ఏ ట్రైన్స్ నాకు అవైలబిలిటీ ఉన్నాయని డిస్ప్లే వస్తుంది. కాబట్టి 3 అనేది రావాలి. సో 2, 4, 3 ఆర్డర్లో రావాలి. సో ఇక్కడ 2, 4, 5 ఇచ్చారు, బి కాదు, ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అదే తెలుగులో కూడా ఇక్కడ ఇచ్చినట్టు చూద్దాం. సో ఫస్ట్ ఏ విధంగా దీన్ని ఆర్డర్ ఫాలో అవ్వాలంటే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ ఫాలో అవడానికి అవకాశం ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి, వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి కాబట్టి 2 అనేది ముందు ఉంటుంది. దాని తర్వాత వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత నేను ఏ రోజున బయట ప్రయాణం చేద్దాం అనుకున్నాను, ఏ టైంకి చేద్దాం అనుకున్నది చెప్పాలి కాబట్టి వివరాలు పూరించాలి కాబట్టి 4 అనేది రావాలి. 2 తర్వాత 4 రావాలి. దాని తర్వాత ఏం చేయాలి, నాకు అప్పుడు నేను ఏదైతే నాకు ఫలానా డేట్, సపోజ్ ఈ మంత్ 28ని కావాలి, 29ని కావాలి, 31 కావాలని చెప్పినప్పుడు నాకు రిజల్ట్ డిస్ప్లే అవుద్ది. అది రైలు లభ్యతలో ఫలితాలను ఇచ్చాడు. సో అది ప్రదర్శించబడతాయి. సో 2, 4, 3 ఆర్డర్లో రావాలి సార్. ఆప్షన్ ఏ కాదు, ఇక్కడ 2, 4, 5 ఉంది కాబట్టి ఆప్షన్ బి కాదు, 2, 1 ఉంది కాబట్టి ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డిలో 2, 4, 5తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే 92, ఇందులో ఇచ్చిన సమాచారంలో ఏది సరిపోతుందని అడిగాడు. హౌ ఈస్ టీ రిలేటెడ్ టు కే అని ఆన్సర్ చేయడానికి ఏ డేటా సరిపోతుంది అని అంటే ఒకసారి ప్రశ్న జాగ్రత్తగా గమనిద్దాం. హౌ ఈస్ టీ రిలేటెడ్ టు కే, ఆర్ సిస్టర్ జే హ్యాస్ మ్యారీడ్ టు టీస్ బ్రదర్ ఎల్ అని ఇచ్చారు. ఆర్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో జే ఈజ్ మ్యారీడ్ టు ఎల్ హూ ఈస్ టీస్ బ్రదర్. ఆర్ వాళ్ళ సిస్టర్ అయినటువంటి జే ఎల్ వాళ్ళ బ్రదర్ అయినటువంటి, సో టీస్ బ్రదర్ ఎల్, టీ వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఎల్ మ్యారేజ్ చేస్తున్నారు. ఎల్ హూ ఈస్ ద ఓన్లీ సన్, ఎల్ అనేవాడు ఓన్లీ సన్ ఆఫ్ హిర్ పేరెంట్స్ అంటే ఎల్ ఒక్కగానొక్క కొడుకు అంటే టీ ఏమో వాళ్ళు కూతురు అవ్వాలి. ఇప్పుడు మనం అడిగిందంటే హౌ ఈస్ టీ రిలేటెడ్ టు కే, అసలు కే ఇందులో లేదు కాబట్టి చెప్పలేము. కే ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఎల్ అండ్ జే, ఎల్కి జేకి ఒక్కగానొక్క కూతురు కే. ఇప్పుడు హౌ ఈస్ టీ రిలేటెడ్ టు కే అంటే ఇక్కడ క్లియర్ గా పిక్చర్ లో కనబడుతుంది కాబట్టి మనకి ఏ ఆన్సర్ అవసరం లేదు. కానీ మనం చెప్పాల్సిన ఆన్సర్ చెప్పడానికి ఇచ్చిన 2 సమాచారాలు సరిపోతాయి కాబట్టి 2 స్టేట్మెంట్ ఇచ్చిన సమాచారాలు సరిపోతాయి కాబట్టి 2 కావాలి. సో ఆప్షన్ 2 ఎలోనీస్ కాదు, 2 కావాలి కాబట్టి మనం ఏం పెట్టాలి, బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్. ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. 93 ప్రశ్న చూద్దాం. 93 ప్రశ్నలు ఏమి ఇచ్చారంటే విచ్ డెఫినెట్లీ డస్ నాట్ ఫాలో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఎప్పుడు కూడా సిలోగిజం చేసి మీరు చూడాలి అనేది మినిమం చూడాలి మనం. ఫస్ట్ చూద్దాం సార్. సమ్ యాపిల్స్ ఆర్ బనానాస్ అని ఇచ్చారు. ఇక్కడ రాసిన సమ్ యాపిల్స్ ఆర్ బనానాస్. సో సమ్ యాపిల్స్ ఆర్ బనానాస్ అని రాసుకున్నా. ఆల్ బనానాస్ ఆర్ గ్రేప్స్, అలాగే ఆల్ గ్రేప్స్ ఆర్ ఫ్రూట్స్, అలాగే నో ఫ్రూట్ ఈస్ ఆరెంజ్ అని ఇచ్చారు. నో ఫ్రూట్ ఈస్ ఆరెంజ్, ఇది మనకి ఇచ్చిన వెన్ డయాగ్రామ్. ఫస్ట్ వన్ చూద్దాం. ఆల్ ఆరెంజెస్ బీయింగ్ యాపిల్స్ ఇస్ అ పాసిబిలిటీ. ఆల్ ఆరెంజెస్ బీయింగ్ యాపిల్స్ ఇస్ అ పాసిబిలిటీ. ఆరెంజెస్ అంటే యాపిల్లోకి వచ్చేయచ్చు. సో పాసిబిలిటీ ఉంది కాబట్టి అది మనకి డెఫినెట్లీ డస్ నాట్ ఫాలో అవుతా అవ్వదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నో ఆరెంజ్ ఈస్ గ్రేప్. నో ఆరెంజ్ ఈస్ గ్రేప్ అనేది డైరెక్ట్ కనబడుతుంది. ఆరెంజ్ అనేది ఫ్రూట్ లోకి వెళ్ళట్లేదు అంటే ఆరెంజ్ అనేది గ్రేప్ లో కూడా వెళ్ళదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఆల్ యాపిల్స్ బీయింగ్ ఆరెంజెస్ ఇస్ అ పాసిబిలిటీ. మొత్తం యాపిల్స్ అన్ని కూడా ఆరెంజెస్ లోకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందన్నాడు. సమస్య లేదు, వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే యాపిల్స్ అన్ని ఆరెంజెస్ లోకి వెళ్ళే ప్రయత్నం చేసేటప్పుడు అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో అంతా కూడా రెస్ట్రిక్షన్ లో ఉంది కాబట్టి వచ్చేస్తుంది కాబట్టి అవకాశం లేదు. సో ఇది డెఫినెట్లీ డస్ నాట్ ఫాలో అవడానికి అవకాశం ఉంది. తర్వాత చూద్దాం. నో బనానాస్ ఈజ్ ఆరెంజ్ అని ఇచ్చాడు. బనానాస్ ఆరెంజ్ కాదు అని ఇచ్చాడు. అది కూడా కరెక్టే కాబట్టి మన ఆన్సర్ కాదు. ఆల్ బనానాస్ బీయింగ్ ఆరెంజెస్ ఈజ్ అ పాసిబిలిటీ. మొత్తం బనానాస్ అని కూడా ఆరెంజెస్ లో పెట్టడానికి పాసిబిలిటీ ఉందంటున్నాడు. 100% బ్లండర్ అది. ఎందుకంటే బనానాస్ అసలు రాకూడదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి 3, 5 అనేది ఆన్సర్ పెట్టుకోవాలి.
అది ఎక్కడ ఉంది సార్ మనకి 3,5 ఉండేది ఆప్షన్ బి లో ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న అడిగింది ఏంటంటే ఏ బి సి మరియు డి అనే 4 బాలురు మరియు 4 బాలికలు ఎంఎన్ఓపి ఉన్నారు. జతలో డాన్స్ లో పాల్గొనబోతున్నారు. ఏ పితో భాగస్వామి. ఫస్ట్ ఏబిసిడి అని తీసుకుందాం. ఓకే, ఏబిసిడి అని తీసుకుంటే ఇందులో చూస్తే ఏ పితో భాగస్వామి, డి ఎన్ యొక్క భాగస్వామి కాదు అని ఇచ్చారు. డి ఎన్ యొక్క భాగస్వామి కాదు, డి మరియు బి యొక్క భాగస్వామి ఓ కాదు. సో డి ఇక్కడ ఓ రాకూడదు, అలాగే ఇక్కడ కూడా ఓ రాకూడదండి. ఈ రెండింటిలో ఓ రాకూడదంటే ఓ ఇక్కడ వస్తుంది, అలాగే ఎన్ ఇక్కడ రాకూడదంటే బి దగ్గర ఎన్ రాసుకుంటే సరిపోద్ది. ఓకే, సో బి దగ్గర ఎన్ వస్తుంది, మిగిలిపోయిన ఎం ఏదైతే ఉందో ఆ ఎం అనేది ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఎం అనేది ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. సో పిఎన్ఓఎం అనేది ఆర్డర్ గా పెట్టుకోవచ్చు. హూ ఈస్ పేర్ ఆఫ్ ఎన్, ఎన్ కి పేర్లు ఎవరున్నారు, బి ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే 94వ ప్రశ్నకి సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సో 95వ ప్రశ్న హూ ఈస్ పేర్ ఆఫ్ డి అని అడిగారు. డి కి పేరు ఎవరున్నారు, ఎన్ కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత 96వ ప్రశ్న చూద్దాం. 96వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే కింది చిత్రంలో దీర్ఘ చతురస్రం నేత్ర వైద్యుని సూచిస్తుందని ఇచ్చాడు. ఓకే, నేత్ర వైద్యుని సూచిస్తుందనే వాళ్ళు ఎవరు, దీర్ఘ చతురస్రము. సో ఇక్కడ నేత్ర వైద్యులు ఉన్నారు. తర్వాత వృత్తం కళా విమర్శకులను సూచిస్తుంది. సో కళా విమర్శకులు. తర్వాత త్రిభుజం రైడర్ ని చూపిస్తుంది. సో ఇక్కడ త్రిభుజం రైడర్ ని సూచిస్తుందని రాసుకున్నాము. మరియు చతురస్రం మల్ల యోధులను సూచిస్తుంది. సో ఇక్కడ మల్ల యోధులు రావడానికి అవకాశం ఉంది. మనల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏంటమ్మా, రైడర్ కానీ కళా విమర్శకులను ఏ అక్షరాల సమితి చూపిస్తుంది. రైడర్లు కాకూడదు, కళా విమర్శకులు అవ్వాలి. వీరందరూ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కళా విమర్శకులు అవుతారు, కానీ రైడర్లు కాకూడదు అంటే ట్రయాంగిల్ కాకూడదు. అప్పుడు ఏమవుతారు, బిఈఎఫ్ఎల్ ఈ 4 అవుతారు. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే, అందులో బిఎల్ఎఫ్ ఉన్నది ఆప్షన్ ఏలో మాత్రమే మనకు కనబడుతుంది కాబట్టి ఆప్షన్ ఏ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 97వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడు అంటే విచ్ వన్ దట్ ఇస్ నాట్ లాజికల్లీ ఫాలోస్ అని ఇచ్చాడు. లాజికల్లీ ఫాలోస్ అయినవి ఏంటని అడుగుతున్నాడు అనమాట. చూద్దాం. ఇక్కడ సమ్ పోల్స్ ఆర్ లైట్స్ అని రాసుకోవచ్చు, సమ్ పోల్స్ ఆర్ లైట్స్ అని రాసుకున్నాను, ఆల్ లైట్స్ ఆర్ వైర్స్ అని తీసుకున్నాను, తర్వాత సమ్ వైర్స్ ఆర్ బల్బ్స్ అని తీసుకున్నాను. సమ్ వైర్స్ ఆర్ బల్బ్స్ అనేది ఇప్పుడు మనం అడుగుతుందండి, దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ సమ్ బల్బ్స్ ఆర్ పోల్. సమ్ బల్బ్స్ ఆర్ పోల్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా, ఉంది, ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆప్షన్ 1 అవుతుంది. సమ్ వైర్స్ ఆర్ నాట్ పోల్స్, ఇక్కడ ఇచ్చినవన్నీ పైన పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఆన్సర్ రాదు కాబట్టి తీసేయండి. ఓన్లీ 1 ఫాలోస్, ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న ఇక్కడ చేద్దాం. ఏబిసిడి అని ఇచ్చినాడు, 4 వ్యక్తుల గురించి చెప్పాడు. ఇక్కడ ఈ 4 వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయాలి. ఓకే, చూద్దాం సార్. ఏబిసి మరియు డి 4 స్నేహితులు టీచర్, లాయర్, బ్యాంకర్ మరియు చెఫ్ గా పనిచేస్తున్నారు. మరియు వారు నీలం, ఎరుపు, పసుపు మరియు తెలుపు వంటి వివిధ రకాల కార్లను కలిగి ఉన్నారు. సో ఇక్కడ మనం చూద్దాం సార్, అదే మనం ఇక్కడ ఆన్సర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏ బి సి డి అనే 4 పర్సన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇచ్చింది ఏంటి, ఏ బ్యాంకర్ కాదు కానీ ఎరుపు రంగు కారుకి యజమాని ఇచ్చారు. సో ఇక్కడ బ్యాంకర్ అనేవాడు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్యాంకర్ రాకూడదు, కానీ ఏ కలర్ కారు వాడుతున్నాడు, రెడ్ కలర్ కారు వాడుతున్నాడు అని రాసుకున్నాం. తర్వాత నీలం రంగు కారు యజమాని న్యాయవాది. సో బ్లూ కలర్ కారు యొక్క యజమాని ఎవరు అవ్వాలి, లాయర్ అవ్వాలి, న్యాయవాది అని ఇచ్చాడు. తర్వాత డి కారు రంగు పసుపు లేదా తెలుపు కాదు. డి యొక్క కారు రంగు ఇక్కడ చూడండి, డి కారు రంగు పసుపు కాదంట, అంటే ఎల్లో కాదు, అలాగే వైట్ కాదు, ఈ 2 కాదనమాట. సో ఎల్లో కాదు, వైట్ కాదు, ఇక్కడ రెడ్ అయిపోయింది కాబట్టి రెడ్ కూడా కాదంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, వీళ్ళు బ్లూ అవ్వాలన్నమాట. కాబట్టి డి ఖచ్చితంగా బ్లూ ఏ రావడానికి అవకాశం ఉంది. డి బ్లూ అయ్యాడంటే ఖచ్చితంగా లాయర్ అవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ బ్లూ తీసుకున్నాను, ఇక్కడ లాయర్ అని తీసుకున్నాను. ఓకే సార్, అది. తర్వాత ఉపాధ్యాయుడైన సి పసుపు రంగు కారుని కలిగి ఉన్నాడు. ఉపాధ్యాయుడైన సి పసుపు రంగును కలిగి ఉన్నాడు అంటే ఎల్లో ఇక్కడ రావాలి, ఈయన టీచర్ అవ్వాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆయన బ్యాంకర్ కాదంటే సెకండ్ ఆయన బ్యాంకర్ గా అవడానికి అవకాశం ఉంది. తర్వాత మిగిలిపోయిన రంగు ఇక్కడ వైట్ అని రాసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆయన బ్యాంకర్ కాదు అంటే చెఫ్ అవడానికి అవకాశం ఉంది. సో బ్యాంకర్ ప్లేస్ లో చెఫ్ రాసుకుంటే అది సమాధానం. సో ఇది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ హూ హ్యాస్ ఓన్డ్ బ్లూ కలర్డ్ కార్. బ్లూ కలర్ కార్ ఎవరి దగ్గర ఉంది సార్, మనకి డి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి, హూ ఈస్ ఫాలోయింగ్ ఈస్ ద బ్యాంకర్.
ఇందులో బ్యాంకర్ ఎవరని అడిగారు, బ్యాంకర్ ఎవరు సార్, బి, కాబట్టి ఆప్షన్ బి లో ఉంది, ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, హూ ఓన్స్ ఎ వైట్ కార్, వైట్ కార్ ఎవరి దగ్గర ఉంది, బి దగ్గర ఉంది, బి అనేది ఆప్షన్ ఏలో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు.